దేవుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక అద్భుతం జరిగిందనుకోండి, దేవుడి మీద విశ్వాసం బాగా పెరిగిపోతుంది. దేవుడు ప్రార్థించినప్పుడు ఏదైనా జరగలేదంటే దేవుడి మీద విశ్వాసం రాదు. వాళ్ళకి ఏ నమ్మకాలు అయితే ఉంటాయో ఆ నమ్మకాలని ఆధారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఇట్లా ఇది ఒక సర్కిల్ లాగా జరుగుతూనే ఉంటుంది మనిషి జీవితాంతం కూడా. పిల్లల్ని ఇద్దరా అమ్మకి ఆ పని చేసి పెట్టు, అమ్మకి ఆ పని చేసి పెడితే నీకు ఈ విధంగా 70 రూపాయలు ఇస్తాను, 80 రూపాయలు ఇస్తాను అని చెప్పి బైబిల్లో మీరు చెడ్డ బిజినెస్ పార్ట్నర్లతో కూడా, అంటే చెడ్డ బిజినెస్ పార్ట్నర్లు అంటే వేరే బిజినెస్ పార్ట్నర్తో కూడా బిజినెస్ చేయొద్దు. ఆ అనుభవాల ద్వారా ఇప్పటి వరకు ఏ నమ్మకాలు అయితే ఉన్నాయో అవన్నిటికీ ఈ అనుభవాల ద్వారా పరీక్ష చేసి కొంతమంది తల్లిదండ్రులకు అసలు పిల్లలు భయపడరు. ఎందుకు భయపడరు అంటారు? ఆ ఆస్తిని ఎవరు అనుభవించాలని దేవుడు కోరుకుంటే వాళ్ళ ఆస్తిని అనుభవిస్తారు, కానీ ఆస్తి మన పేరు మీద ఉన్నంత మాత్రాన మనం అనుభవించలేము. కయ్యం దేవుని దశంభాగం ఇస్తాడు, హేబేల్ ఏమో దశంభాగం ఇస్తాడు. అయితే రోజులు పెరిగే కొద్దీ హేబేల్ ఆస్తులు ఏమో పెరుగుతూ ఉంటాయి, కయ్యని ఆస్తులు ఏమో తగ్గిపోతూ ఉంటాయి. ఇదేంటి? అయితే ఒక పిల్లల్ని మంచిగా చేయడంలో తండ్రి ఎక్కువ పాత్ర పోషిస్తాడా, తల్లి ఎక్కువ పాత్ర పోషిస్తుందా? లేకపోతే చుట్టుపక్కల ఉండే సమాజం మంచి విజయాలు ఇవ్వకుండా ఓటములే ఇస్తా ఉన్నా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ మారిపోయింది. ఇప్పుడు వరకు మా అమ్మా నాన్నలు చెప్పింది వేరు, ఇప్పుడు వరకు వీళ్ళు చెప్పింది వేరు, ఇప్పుడు నేను సొంతగా నా అనుభవం ద్వారా నేర్చుకున్న ఇవన్నీ వేరుగా వస్తున్నాయి ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తారన్నమాట. మనందరం కూడా ప్రతి మనిషికి కూడా కొన్ని నమ్మకాలు అనేటువంటివి ఉంటాయి. అయితే మనకు ఏ నమ్మకాలు అయితే ఉంటాయో ఆ నమ్మకాలని ఆధారంగానే మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఒకవేళ మనకుంటే నేను గొప్పోడిని అవుతాననే నమ్మకం నాకుంటే నేను గొప్పోడిని అవుతాను, నేను అంత గొప్ప పనులు చేయలేను అనే నమ్మకం నాకు లేకపోతే మీకు లేకపోతే మీరు కూడా గొప్పోళ్ళు ఎవలేరు అనమాట. నేను పరలోక రాజ్యం వెళ్తాను, అది కూడా ఏంటి? ఒక నమ్మకమే. మన జీవితాన్ని నమ్మకాలు మాత్రమే డిసైడ్ చేస్తాయి అన్నమాట. దేవుడు కూడా మన దగ్గర నుంచి కోరుకునేది కూడా ఈ విశ్వాసం, అంటే ఈ నమ్మకం అనేదే చాలా ప్రధానమైన విషయం. అయితే ఈ నమ్మకాలు ఎట్లా ఏర్పడతాయి అనేదే ఈరోజు చూడబోతా ఉన్నాం. అయితే ఈ నమ్మకాలన్నీ ఎక్కడ ఏర్పడతాయి అంటే మన హృదయంలో ఏర్పడతాయి. ఎక్కడ ఏర్పడతాయి చూడండి. ఒక వాక్యం చదివి నేను ఈరోజు వాక్య భాగంలోకి వెళ్తాను. సామెతలు 4వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. అన్నిటికీ మించి మీ హృదయాన్ని కాపాడుకో, ఎందుకంటే నీ హృదయంలో నుండి జీవన వనరులు ప్రవహిస్తాయి. అంటే అన్నిటికంటే మించి దేన్ని కాపాడుకోమంటున్నాడు? బ్యాంక్ బ్యాలెన్స్ని కాపాడుకోమని చెప్పట్లేదు, కానీ అన్నిటికంటే మించి నీ హృదయాన్ని కాపాడుకో. ఎందుకని? నీ హృదయంలో నుంచే నీ జీవితం ఎట్లా ఉండాలి ఏంటి అనేది అన్నీ కూడా ఎక్కడ డిసైడ్ అవుతాయంటే మన హృదయంలోనే డిసైడ్ అవుతాయి. అయితే ఈ వచనం చెప్పేటువంటి ఒక లేయర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు చూస్తున్నాం. అదేంటంటే నమ్మకం అనే దాని గురించి, మన హృదయాల్లో నమ్మకాలు ఎట్లా ఏర్పడతాయి అనే దాని గురించి ఈరోజు నేను చెప్తున్నాను. చూడండి, ఒక 6 పాయింట్లు నేను అక్కడ రాశాను. మనం చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యేంత వరకు ఈ 6 విధాలుగా నమ్మకాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. మొట్టమొదటిది రాసుకోండి. మనిషిలో నమ్మకాలు ఎట్లా ఏర్పడతాయంటే పెంపకం మరియు కుటుంబ నేపథ్యం నుండి మనిషిలో నమ్మకాలు ఎట్లా ఏర్పడతాయంటే పెంపకం లేదా కుటుంబ నేపథ్యం నుండి. ఏ తల్లిదండ్రులు అయితే వాళ్ళకి ఏ నమ్మకాలు అయితే ఏర్పాటు చేస్తారో ఆ నమ్మకాలతోనే వారు పెరుగుతారనమాట. చిన్నప్పటి నుంచే వాళ్ళు ఏ దేవుణ్ణి కొలవాలి ఎవరు నేర్పిస్తారు? వాళ్ళ తల్లిదండ్రులే నేర్పిస్తారు. వాళ్ళు ఎట్లా బట్టలు వేసుకోవాలన్నా సరే, లేకపోతే వాళ్ళు ఈ ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని, ఏది మంచిది ఏది చెడు ఎవరు చెప్తారు? తల్లిదండ్రులే చెప్తారనమాట. అయితే మనం ఇక్కడ ఏం రాసుకున్నామంటే తల్లిదండ్రులు అని రాసుకోలేదు, తల్లిదండ్రుల వల్ల పిల్లకాయలకి నమ్మకాలు వస్తాయని రాసుకోలేదు. మనం ఏం రాసుకున్నాం అంటే పెంపకం మరియు కుటుంబ నేపథ్యం. కొన్నిసార్లు అనాథాశ్రమాల్లో పెరిగేటువంటి పిల్లలు ఉంటారు, కొన్నిసార్లు ఇంట్లో ఉండేటువంటి ఎవరైనా బాబాయిల దగ్గర అన్నా సరే, అమ్మమ్మ దగ్గర అన్నా సరే, నానమ్మ దగ్గర అన్నా సరే, వాళ్ళ దగ్గర పెరిగే పిల్లలు ఉంటారు. అయితే నమ్మకాలు ఎవరి దగ్గర నుంచి ఏర్పడతాయంటే వీళ్ళు పలానా తల్లికి పుట్టినోళ్ళు, ఆ తల్లి లక్షణాలన్నీ వీళ్ళకి రావు, ఆ నమ్మకాలన్నీ రావు. ఎవరి దగ్గర అయితే వాళ్ళు పెరుగుతారో వాళ్ళ యొక్క నమ్మకాలు, అంటే వాళ్ళు ఏ మాటలు అయితే చెప్తారు. చిన్నప్పుడు ఎప్పుడైనా సరే పిల్లకాయలకి ఏ మాటలు చెప్పినా నమ్మేస్తారా లేదా? వాళ్ళు ఏది చెప్పినా నమ్మేస్తారనమాట. చిన్నప్పుడు మనం మంచి చెప్పినా నమ్ముతారు, మనం ఒకవేళ చెడ్డ చెప్పినా కానీ నమ్మేస్తారు. ఎందుకనంటే వాళ్ళు మనల్ని నమ్ముతూ ఉన్నారు. కాబట్టి మనలో అసలు నమ్మకాలు అనేవి ఎట్లా వస్తాయంటే చిన్నప్పటి నుంచే మన తల్లిదండ్రులు అన్నా సరే, మనల్ని పెంచినటువంటి వాళ్ళన్నా సరే, లేకపోతే మన కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళన్నా సరే. మన కుటుంబం అని అంటే కేవలం అదొక కొన్నిసార్లు
జాయింట్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. అంటే భర్త భార్య నలుగురు కాకుండా ఇంకా వాళ్ళ అన్న తమ్ముడు బాబాయ్ పిన్ని అందరూ కూడా ఒకటే ఇంట్లోనే ఉంటారు. అట్లా వాళ్ళు పెరిగేటువంటి వాళ్ళు ఏ సాంప్రదాయాలు పాటించాలి, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకోవాలా వద్దా, ఈ రకరకాలైన ఆచారాలన్నీ కూడా ఎక్కడి నుంచి వాళ్ళు నేర్చుకుంటారని అంటే ఈ మనుషులు ముఖ్యంగా వాళ్ళ సొంత తల్లిదండ్రుల నుంచి, వాళ్ళ సొంత పెంచినటువంటి వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారన్నమాట. ఉదాహరణకి బైబిల్లో మోషే అనే ఆయన, మోషే ఎవరైనా వాస్తవానికి ఆయన ఒక రాజకుమారుడు. ఎవరైనా వాళ్ళ అమ్మ ఒక ప్రాబ్లం వచ్చేసరికి పిల్లోడిని ఒక నదిలో వదిలేస్తుంది. ఆ నదిలో వదిలేసినప్పుడు రాజకుమార్తె అంటే రాజుగారి ఫరో కుమార్తె ఆ బిడ్డను పెంచుకోవాలని అనుకుంటుంది. కాబట్టి ఇప్పుడు మోషే ఎక్కడ పెరగాలి? రాజనగరంలో రాజుగారి మందిరంలో పెరగాలన్నమాట. కానీ ఆ పిల్లవాడు ఎక్కడ పెరగతాడనంటే తిరిగి ఆ రాణిగారు ఏం చేస్తారనంటే ఈ పిల్లోడిని పెంచడానికి ఎవరన్నా తోడు కావాలని చెప్పి కనుక్కుంటారు. అయితే ఎట్టకేలకి మోషే వాళ్ళ సొంత అమ్మే మోషేని పెంచద్దు అనమాట. మోషే వాళ్ళ సొంత అమ్మే మోషేని పెంచదు. ఇప్పుడు చూడండి, మోషే ఏమో రాజకుమారుడు, అవునా కదా? కానీ మోషే ఎవరి దగ్గర పెరిగాడనంటే వాళ్ళ సొంత అమ్మ దగ్గరే పెరిగాడు. ఇప్పుడు వాళ్ళ సొంత అమ్మ చెప్పద్దా లేదా, అరే నువ్వు రాణిగారి కొడుకు కదరా, నేనే మీ సొంత అమ్మని, నువ్వు ఐగుప్తీయుడు కాదురా, నువ్వు హెబ్రీయుడివి అని చెప్పి వాళ్ళ అమ్మ ఏది చెప్తే అది నమ్మతాడు మోషే, అవునా కదా? కాబట్టి పెద్ద అయిన తర్వాత మోషే ఎట్లా అయ్యాడనంటే ఫరో రాజుకి సపోర్ట్గా ఆయన ఫైట్ చేయాలి. ఎందుకంటే ఆయన రాణిగారి కుమారుడు. కానీ ఆయన ఎవరి దగ్గర పెరిగాడనంటే ఒక బానిస దగ్గర పెరిగాడు. కాబట్టి ఆ బానిస స్త్రీ హెబ్రీ స్త్రీ కాబట్టి ఆ హెబ్రీ స్త్రీయే తనని ఎట్లా పెంచిందనంటే ఒక హెబ్రీలాగా పెంచింది. ఇప్పుడు ఈయన యొక్క బాల్యం ఎట్లా ఉందంటే కొద్ది రోజులు కొంత సమయం వెళ్ళి ప్యాలెస్లో ఆడుకుంటాడు, కొంత సమయం వచ్చి గుడిసింట్లో వీళ్ళ అమ్మతో పాటు వీళ్ళ కష్టాలు ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి కూడా ఆయన బాల్యం ఈ విధంగా అయింది. అయితే ఎక్కువ సమయం రాజుగారి కుమార్తెతో కంటే కూడా ఆమెను పెంచినటువంటి తల్లి దగ్గర ఎక్కువ ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. కాబట్టి ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ రాణిగారి దేవుణ్ణి కాదు, ఈ హెబ్రీ స్త్రీ అయినటువంటి వాళ్ళ దేవుణ్ణి ఆయన పూజిస్తారు. వాళ్ళ దేవుడే ఆయన దేవుడు అనుకుంటాడు. ఆయన పెద్ద అయిన తర్వాత కూడా ఈ బానిసగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా రక్షించాలనుకుంటాడు. ఆయన చిన్నప్పటి నుంచే కష్టాలు పడ్డాడు కాబట్టి చదువుల్లో అంతా కూడా ఫస్ట్ వస్తాడు. ఎందుకని? మామూలుగా ఎవరన్నా సరే డబ్బున్న పిల్లకాయలు అంతగా చదవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ఆ ఫరోక్ కూడా కొంతమంది కొడుకులు కూడా ఉంటారు, కానీ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు రేపు పొద్దున కూడా రాజులే. కానీ మోషేకి ఏం తెలుసు అంటే తాను రాజు కాదు, కానీ దేవుడు రాజు అయ్యే భాగ్యం ఇచ్చాడు, కాబట్టి నేను ఒక పేదోడిని అనే ఉద్దేశాలు ఇవన్నీ ఏం చేశాయంటే అతను బాగా చదువుకునే విధంగా చేసి చాలా విద్యలు నేర్చుకున్నాడు. మోషే సకల విద్యలు, ఐగుప్తు యొక్క సకల విద్యల్లో అతను నేర్పడయ్యాడంట. అతను ఏది అంత గొప్ప విద్యలు నేర్చుకోవడానికి సహాయపడిందంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ కష్టాలు, వాళ్ళ అమ్మలు ఇంట్లో కూరుబుడ్సెల్లో బతకడం ఇవన్నీ కూడా ఏం చేశాయంటే ఆ వ్యక్తిని మంచి నమ్మకాలతో ఏర్పడే విధంగా ఏ దేవుణ్ణి అయితే పూజిస్తారో ఆ దేవుణ్ణి వాళ్ళు పూజించే విధంగా ఏర్పడ్డాయి. అదేవిధంగా బైబిల్లో సమూయేలు అనేటువంటి బిడ్డ కూడా వాళ్ళ అమ్మ కూడా ఆ సమూయేలు అనే వ్యక్తిని ఎక్కడ తీసుకొస్తుందనంటే చర్చిలో ఒక పాస్టర్ గారి దగ్గర పెంచద్దు అనమాట. వాళ్ళ అమ్మ చిన్నప్పుడే దేవుడికి ఒక మొక్కుబడి చేసుకుంటుంది, నేను నాకు కానీ బిడ్డ పుడితే ఆ బిడ్డను దేవుడికే ఇచ్చేస్తానంట. కాబట్టి ఆ బిడ్డ తల్లి దగ్గర పెరగడు, ఎవరి దగ్గర పెరగతాడంటే ఈ ఏలి అనేటువంటి ఒక పాస్టర్ గారి దగ్గర ఈ సమూయేలు అనేటువంటి బిడ్డ పెరగతాడు. కాబట్టి పాస్టర్ గారి దగ్గర పెరిగిన బిడ్డ పాస్టరే అవుతాడా కదా, అట్లాగా ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక ప్రవక్తగానే అవుతాడు అన్నమాట. ఇట్లా ఏవి ఒక మనిషి యొక్క నమ్మకాల్ని బలంగా ప్రభావితం చేస్తాయనంటే ఆ వ్యక్తి చిన్నప్పుడు ఏ తల్లిదండ్రుల యొక్క దగ్గర అయితే పెరిగాడో వాళ్ళ యొక్క మాటలన్నా సరే, వాళ్ళ యొక్క ఆలోచనలన్నా సరే, వాళ్ళ యొక్క ప్రవర్తన తీరైనా సరే అంతా కూడా ఆ తల్లిదండ్రులు ఏదైతే చెప్తారో అదే నిజం. అప్పుడు దాకా అతనికి సొంతగా ప్రయోగాలు చేయడం, సొంతగా ప్రయత్నాలు ఏవి చేయడం తెలియదు. ఏవైతే తల్లిదండ్రులు చెప్తారో అవే వాళ్ళు చెప్తారనమాట. అయితే మన పిల్లకాయలకి మంచి విలువలు నేర్పించాలంటే పెద్దయ్యాక నేర్పించాలా, చిన్నప్పుడే నేర్పించాలా? చిన్నప్పుడే నేర్పించాలి. చూడండి, సామెతలు 22:6 ఈ విధంగా ఉంటుంది, పసివాడు నడవాల్సిన మార్గమేదో వాడికి నేర్పించు, వయస్సు పైబడినా వాడు అందులో నుండి తొలగిపోడు. కాబట్టి పిల్లకాయల్ని మనం ఎప్పుడు కంట్రోల్ చేయగలం, లేదా పిల్లకాయల్ని మనం ఎప్పుడు అదుపులో పెట్టగలం అంటే నిదానంగా పెద్దయ్యాక అదుపులో పెడతాంలే అని అనుకుంటే కంపు కొల్లేరైపోద్ది. ఎప్పుడు అదుపులో పెట్టాలంటే పిల్లల్ని చిన్నప్పుడే అదుపులో పెట్టాలి, చిన్నప్పుడే చేయాలన్నమాట. ఇప్పుడు బైబిల్ చదవడం చిన్నప్పుడు నేర్పించాలా, పెద్ద అయినప్పుడు నేర్పించాలా?
చిన్నప్పుడే నేర్పించాలి. చర్చికి రావడం ఎప్పుడు నేర్పించాలి? చిన్నప్పుడే నేర్పించాలి. అందుకే ఆ మాట అంటుంది ఏంటంటే, వాడికి పసివాడుగా ఉన్నప్పుడే నువ్వు నేర్పిస్తే వాడు రేపొద్దున పెరిగి పెద్దవాడైనా వయసు పైబడినా కానీ ఆ చేష్టలు, ఆ మాటలు, ఆ వాటికే అట్లా స్టిక్ ఆన్ అయిపోయి ఉంటాడు అనమాట. ఎందుకనంటే అది వాళ్ళ తల్లి అన్నా సరే, వాళ్ళ నాన్న సరే నేర్పించిన నమ్మకాలు, ఆ నమ్మకాలకి అట్లా ఫాలో అయిపోతాయి. ఒకవేళ పిల్లల్ని సరైన విధంగా చిన్నతనంలో చేయలేదంటే అప్పుడు ఏమవుద్ది? ఎవరికి ఎక్కువ ప్రమాదం వస్తుందంటే ఆ తల్లిదండ్రులకి ఎక్కువ ప్రమాదం వస్తుంది. అది కొంచెం నెమ్మదిగా మనం ముందుకెళ్ళేటప్పుడు చూస్తాం అన్నమాట. మనం ఆ పిల్లోడిని చిన్నప్పటి నుంచి వాడు చేసే చేష్టలు ఏదన్నా కానీ ఆ వ్యక్తిని, ఆ బిడ్డను పొగిడావనంటే వాడిలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది బాగా పెరగద్ది అనమాట. అతనిలో ఆత్మవిశ్వాసం అనేది బాగా పెరగద్ది. ఏదైనా సాధించగలనటువంటి నమ్మకం వస్తుంది. ఒకవేళ చిన్నతనంలోనే వాళ్ళ అమ్మా నాన్నోళ్ళన్నా సరే ఎక్కువగా కఠినంగా ఉండేవాళ్ళన్నా సరే, లేకపోతే ఎక్కువ భయపెట్టే వాళ్ళైతే పెద్దయ్యాక ఆ వ్యక్తి అంత ఆత్మవిశ్వాసంతో ఉండడు. చాలా ఎట్లుంటాడంటే ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలాగా అట్లా ఉంటాడనమాట. ఎందుకనంటే వాళ్ళు పెంచినటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ప్రోత్సహించే విధానం అన్నా సరే, లేకపోతే వాళ్ళు డిస్కరేజ్ చేసే విధానం అన్నా సరే ఆ పిల్లల్ని అట్లా చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మనం మన పిల్లలు ఏదైనా మంచి పని చేసినప్పుడు వాళ్ళు పొగడాలి. కొన్నిసార్లు చెడ్డ పని చేసినప్పుడు కూడా వాళ్ళని దండించాలి. ఎందుకని? ఏది మంచిదో ఏది చెడ్డదో అది చెప్పాలి కాబట్టి. కొంతమంది ఓవర్గా స్ట్రిక్ట్గా దండించేస్తూ ఉంటారు. స్ట్రిక్ట్గా డిసిప్లిన్లో పెడతారు. స్ట్రిక్ట్గా డిసిప్లిన్లో పెట్టినా కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే వాళ్ళు ఏదో ఒక రోజు తిరగబడతారు. ఇంకొంతమంది స్ట్రిక్ట్గా డిసిప్లిన్లో పెడితే వాళ్ళు పెరిగి పెద్దయ్యాక కూడా తల్లిదండ్రుల మీద అతిగా ఆధారపడిపోతారు. అంటే ఒకటి తిరగబడతారు, రెండోది తల్లిదండ్రుల మీద లేకపోతే తండ్రి మీద ఎవరు స్ట్రిక్ట్గా ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ ఆధారపడిపోతారు. అంటే ఎప్పుడన్నా సరే పిల్లవాడు వయసు తక్కువగా ఉన్నప్పుడు, అతని శక్తి తక్కువగా ఉన్నప్పుడు మనం భయపెట్టి అతని క్రమశిక్షణ పరుస్తాం. కానీ అది స్థాయి తిరగబడిపోయినప్పుడు ఏదో ఒక రోజు ఆ వ్యక్తికి కూడా బలం వస్తుంది. వస్తుందా రాదా? అప్పుడు ఆ వ్యక్తి తిరగబడతాడు. కాబట్టి అతిగా డిసిప్లిన్ చేయడం కూడా కొన్నిసార్లు కొంతమంది చరిత్రలు చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు అతిగా డిసిప్లిన్ చేయడం వల్ల ఆ వ్యక్తి ఆ డిసిప్లిన్ నుంచి ఒక్కసారి బయటికి వెళ్ళినప్పుడు, అంటే కాలేజీకి వెళ్ళినప్పుడు అన్నా సరే, అంత డిసిప్లిన్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి ఎంజాయ్ చేయాలని విపరీతంగా చెడిపోయిన పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది వాళ్ళ తల్లిదండ్రుల మీదే తిరుగుబాటు చేస్తారు. అట్లా కాకుండా కొంతమంది అలా తిరుగుబాటు చేయలేని పిల్లలు ఏం చేస్తారంటే జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా కానీ వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడతారు. ఒకవేళ అటువంటి తల్లిదండ్రులు చచ్చిపోతే ఆ పిల్లకాయలు సక్సెస్ అవ్వలేరు జీవితంలో. ఎందుకని? ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా వాళ్ళ అమ్మని అడగాలి, నాన్నని అడగాలి. వాళ్ళ అమ్మ నాన్న ఏది చెప్తే అదే చేయాలి. ఎందుకంటే ఇంకోటి చేయకూడదు, ఇంకోటి చేస్తే కొడతారు, తిడతారు. కాబట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళ కెరీర్కి సంబంధించి ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోవాలన్నా సరే, లేకపోతే ఏదైనా ఒక చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా సరే, ఇంక వాళ్ళ మీద వాళ్ళ ఒక కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే నేను అంత బాగా నిర్ణయాలు తీసుకోలేనేమో అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసేసి అతిగా ఆధారపడతారు. ఒకవేళ ఏదో ఒక రోజు ఆ తల్లిదండ్రులు చనిపోతే ఆ పిల్లలు ఈ ప్రస్తుతం ఉండే ఈ సమాజంలో ఈ ఫెయిల్యూర్స్ వచ్చేటువంటి ఈ సొసైటీలో అటువంటి వాళ్ళు మనడం అనేది కొంచెం కష్టమైపోద్ది అన్నమాట. కాబట్టి మన పిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా వాళ్ళ చిన్నతనం నుంచే పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, బైబిల్లో ఒక కుటుంబం ఇక్కడ ఉంది. 2 తిమోతి 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా ఉంటుంది. నీలోని కపటం లేని విశ్వాసం నాకు తెలుసు. ఆ విశ్వాసం మొదట మీ అమ్మమ్మ లోయిలోను మీ అమ్మ యునికేలోనూ ఉంది. అది నీలో కూడా ఉన్నదని నా పూర్తి నమ్మకం. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే పౌలు గారు తిమోతి అనే అబ్బాయితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతూ ఉన్నాడు చూడండి. నీలో కపటం లేని విశ్వాసం నాకు తెలుసు. నీలో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో నాకు తెలుసు. ఈ లక్షణాలన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చాయంట? ఆ విశ్వాసం మొదట మీ అమ్మమ్మ లోయలోను, మొదట మీ అమ్మమ్మ దగ్గర నుంచి ఆ లక్షణం చూశాను. తర్వాత మీ అమ్మ యూనికేలోనూ ఉంది. మీ అమ్మగారి దగ్గర కూడా ఆ లక్షణం చూశాను. అదే విశ్వాసం, అదే విధంగా మనుషుల్ని ఆప్యాయంగా పలవడం, అదే విధంగా మనుషులను ఇట్లా చేయడం, అది ఈరోజు నీలో కూడా చూస్తున్నాను. అది నీలో కూడా ఉన్నదని నా నమ్మకం. కాబట్టి మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి మంచి విషయాలు నేర్పిస్తారు. వాళ్ళ తరతరాలు ఒక మంచి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తరతరాలు ఒక మంచి తల్లి అన్నా సరే, ఒక మంచి తల్లిదండ్రులు వాళ్ళు తరతరాలు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మంచిగా పెరుగుతారు. ఒకవేళ సరైన తల్లి లేకపోతే సరైన తండ్రి వాళ్ళు లేకపోతే ఏమైపోతుందంటే వాళ్ళ దగ్గర నుంచి మనుషులు నేర్చుకుంటూ ఉంటారు. చెడ్డ విషయాలన్నా సరే పిల్లలు ఏ విధంగా నేర్చుకుంటారు, పిల్లలు ఎందుకు సరిగ్గా పెరగలేకపోతున్నారంటే నాకు తెలిసి 2 కారణాలు. మొట్టమొదటిది సరైన మాదిరి లేకపోవడం. ఏంటది? ఇప్పుడు నేనే బూతులు మాట్లాడబాకంటారని మా పిల్లకాయలకి చెప్పి నేను బూతులు మాట్లాడుతున్నాను అనుకోండి, నా మాటలు వింటారా? నేనే దొంగతనాలు చేయకూడదని చెప్పి భార్య భర్త జోబులో నుంచి దొంగతనాలు చేస్తుంది అనుకోండి, దొంగతనాలు చేయడం మానేస్తాడా?
తండ్రికి ఎదురు తిరగకూడదురా అని చెప్పి నువ్వే ఎదురు తిరుగుతూ ఉంటే అప్పుడు తండ్రిని లెక్క చేయడం పట్టించుకుంటాడా? పట్టించుకోడు. ఎందుకనంటే వాళ్ళు చెప్పేది తల్లిదండ్రులు ఒకలాగా చెప్తున్నారు, వాళ్ళు చేసేది ఒకలాగా చేస్తున్నారు. కాబట్టి ఇలా వాళ్ళని చెప్పే మాటల కంటే కూడా మన చేష్టలకే పిల్లలు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఉదాహరణకి రైల్లో అన్నా సరే, బస్సులో అన్నా సరే, టికెట్ లేకుండా ఎట్లా ప్రయాణం చేయాలో వాళ్ళ తండ్రి నేర్పించాడు అనుకోండి, పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా పిల్లలు అదే విధంగా అలవాటు అయిపోతారు అనమాట. కాబట్టి మనం మనుషులతో ఎట్లా మాట్లాడుతున్నాం, ఒకరి ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా గౌరవిస్తున్నాం, అవన్నీ ఏం చేస్తారంటే మనుషులు చూసి నేర్చుకుంటూ ఉంటారు. అట్లా మంచి లక్షణాలు, మంచి విశ్వాసం అవన్నీ ఏమవుతాయంటే ఒక తరం నుంచి ఇంకొక తరానికి వస్తూ ఉంటాయి. ఒకవేళ ఏ తండ్రిలో అన్నా లేకపోతే ఏ తల్లిలో అన్నా సరే ఈ మంచి లక్షణాలు లేకపోతే ఆ తర్వాత పిల్లలు నేర్చుకోవడానికి చాలా కష్టం అవుతుంది. వాళ్ళ పిల్లలు ముఖ్యంగా మనుషులతో ఎక్కువ ఇబ్బంది పడతారు. ఎందుకంటే మనం ఏది చేసినా కానీ మనుషులతోనే డీల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు సరైన పద్ధతులు నేర్పించలేదు కాబట్టి ఈ పిల్లలు ఎక్కువగా మనుషులందరూ ఇంకా వేస్ట్, ఈ భూమి మీద మనుషులందరూ స్వార్థపరులు, ఇక ఈ భూమి మీద మనుషులందరూ అని చెప్పి వాళ్ళ మనుషులందరినీ కూడా ఒక రకంగా చూస్తారు. మనుషుల్లో కలవడానికి కూడా బాగా అభ్యంతర పడిపోతూ ఉంటారు. ఎందుకనంటే మనం వాళ్ళని సరైన విధంగా చేయట్లేదు కాబట్టి ఇప్పుడన్నా చూడండి, కొంతమంది తల్లిదండ్రులకు అసలు పిల్లలు భయపడరు. ఎందుకు భయపడరా అంటారు? ఎందుకు భయపడరా అంటారు? నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే, ఒకసారి ఒక భర్త ఒక వాళ్ళ నాన్న చాలా పొట్టిగా ఉంటాడు, వాళ్ళ నాన్న బక్కగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, బక్కగా ఉంటాడు. ఆయన పిల్లలు ఆయనకు భయపడిపోతూ ఉంటారు. కానీ ఇంకొక తల్లిదండ్రులు వాళ్ళ నాన్న బాగా లడ్డుగా ఉంటాడు, బాగా హైట్గా ఉంటాడు, కానీ వాళ్ళ నాన్నకి వాళ్ళ పిల్లలు అసలు భయపడ్డలే. కారణం ఏంటంటే ఈయనేమో నీతిగా ఉంటాడు, ఈయనేమో నీతి దప్పి బ్రతకతాడు. ఈయనేమో తాగుతాడు, తిరగతాడు, తందనాలు చేస్తాడు. ఈయనేమో బలహీనుడే, పొట్టోడే, బక్కోడే, కానీ ఆయన వస్తే ఉచ్చబోసుకుంటారు వాళ్ళ ఇంట్లో పిల్లకాయలు. అంత భయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన బ్రతికిన విధానంలో నుంచి వచ్చింది. చూడడానికి బలవంతుల్లాగా లేడు, కానీ ఆయన బ్రతికిన విధానం, ఆయన చేసే విధానం అవన్నీ చూసిన తర్వాత ఇంట్లో పిల్లలకి ఆటోమేటిక్గా భయం వేసేస్తుంది అనమాట. వాళ్ళు పెరిగి పెద్దోలేరు. ఇప్పుడు వాళ్ళ కొడుకులు వాళ్ళ బక్క తండ్రి కంటే పొడుగు రావచ్చు, బక్క తండ్రి కంటే బలవంతులు కావచ్చు, కానీ నీతిని ఎదిరించలేరు పిల్లలు. ఎందుకని? వాళ్ళ తండ్రిని అంత నీతిని చూసినప్పుడు వాళ్ళకి ఎదురు తిరిగి మాట్లాడడం అన్నా సరే చేయలేరు అనమాట. ఎందుకంటే ధైర్యం కూడా ఎవరికి రాదు. ఏది పిల్లల్ని భయపెట్టే విధంగా చేస్తుంది అంటే, మనల్ని ఏదో భయపెట్టిన తర్వాత వాళ్ళు భయపడిపోరు, ఆ భయం పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి బలం వచ్చినప్పుడు పోద్ది. ఏ భయం శాశ్వతంగా ఉంటుందంటే నీ జీవితాన్ని చూస్తారు, నువ్వు లైఫ్ని ఎట్లా లీడ్ చేసావు అనేది చూస్తారు, నువ్వు వాళ్ళని ఎట్లా లీడ్ చేస్తున్నావు అనేది అంతా చూస్తారు. నువ్వు బ్రతికిన విధానానికి ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు. ఆ రేటింగ్ మంచిగా ఉంటే నీకు లోపడతానే ఉంటారు. నువ్వు ముసలిదాని అయిపోయినా కానీ, లేకపోతే నువ్వు ముసలోడు అయిపోయినా కానీ నీ ఆలోచన కోసం, నీ సలహా కోసం నీ దగ్గరకు వస్తారు. ఒకవేళ ఆ తల్లిలో అన్నా సరే, ఆ తండ్రిలో అన్నా సరే ఆ లక్షణాలు కనపడలేకపోతే అసలు పట్టించుకోరు, అసలు మాటే వినరు అన్నమాట. కాబట్టి మనం మన తల్లిదండ్రుల దగ్గర మన పిల్లల్ని పెంచాలని అంటే మంచి మాదిరిని మనం కనపరచాలన్నమాట. చాలామంది పిల్లలు దేవుడి సన్నిధానాన్ని తీసుకొస్తారు పిల్లలు బాగుపడాలని, కానీ మేమేం బాగుపడలేదని తల్లిదండ్రులు అనుకుంటారు. కాబట్టి పిల్లలు ఎట్లా నేర్చుకుంటారని అంటే, వాళ్ళకి ఏదైనా ఎట్లా చేయాలని చెప్తే వాళ్ళు నేర్చుకోరు, వాళ్ళు చూసి నేర్చుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు ఏదైనా సరే ఎక్కువ చూసి నేర్చుకుంటారు, మాటలతో నేర్చుకునేది చాలా తక్కువ. ఇంకోటి, పిల్లలు ఎందుకు చెడిపోతున్నారని అంటే కారణం తగినంత సమయం తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టలేకపోవడం. ఏం చేయలేకపోవడం? తగినంత సమయం పిల్లల దగ్గర కూర్చొని వాళ్ళకి మంచి విలువలు నేర్పించలేకపోవడం. ఎవరికన్నా సరే తండ్రి ప్రేమ లేదా తల్లి ప్రేమ కరువు అయితే వాళ్ళు ఎక్కడ ప్రేమ వెతుక్కుంటారంటే లోకంలో ప్రేమ వెతుక్కుంటారు. ఎక్కడ వెతుక్కుంటారు? లోకంలో ప్రేమ వెతుక్కుంటారు. లోకంలో వాళ్ళు చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులు బాగా సంపాదిస్తారు, కానీ వాళ్ళ కొడుకుతో అన్నా సరే, కూతురుతో అన్నా సరే కూర్చొని మాట్లాడేంత టైం ఉండదు. వాళ్ళు అడిగిందల్లా కొనిస్తారు. మళ్ళా అంత డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి అడిగిందల్లా ఇచ్చేస్తారు. అడిగిందల్లా ఇచ్చారనుకోండి, ఏమవుద్ది? జీవితంలో అడిగినవన్నీ వస్తాయా? కోరుకున్నవన్నీ వస్తాయా? దేవుడు కూడా అటోళ్ళు దేవుడి దగ్గర కూడా బాగా డిసప్పాయింట్ అయిపోతారు. సమాజంలో వాళ్ళు కోరుకున్నట్టు జరగలేదంటే బాగా డిసప్పాయింట్ అయిపోతారు. బాగా గారాభంగా పెంచినప్పుడు స్కూల్లో టీచర్ తిట్టిందంటే విపరీతంగా ఏడ్చేస్తారు. అంటే కారణం ఏంటంటే వాళ్ళకి ఎక్కువ సమయం చాలామంది సూపర్ స్టార్స్, మూవీ హీరోస్ అన్నా సరే, లేకపోతే పెద్ద పెద్ద ధనికులు అన్నా సరే, వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉంటారంటే డ్రగ్స్ వాటిల్లో ఇరుక్కుపోయి ఉంటారు అనమాట. మత్తు పదార్థాలు, వ్యభిచార గృహాలు, వాటిలో ఎందుకు దొరికిపోతారు మనకు కనిపిస్తారని అంటే వాళ్ళకి మంచి విలువలు నేర్పించడానికి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అంత సమయం లేదు.
కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారనంటే రేపు పొద్దున్న నా కొడుక్కి కూతురికి ఆస్తులు సమకూర్చే బాధ్యతలో ఉన్నారు, కానీ ఆ ఆస్తుల్ని సరిగ్గా నిర్వహించేంత తెలివితేటలు వాళ్ళ కొడుకు కూతురులో ఉన్నాయి. దాన్ని వాళ్ళు బిల్డప్ చేసుకోవడానికి వాళ్ళు ఏమాత్రం కూడా ప్రయాసపడడం లేదన్నమాట. కాబట్టి దాన్ని మనం చేయాలన్నమాట. అడిగిందల్లా ఇస్తే ఏమవుద్దంటే, ఉదాహరణకి నేను ఒక ట్యాప్ అడిగాను అనుకోండి, మా నాన్నని ట్యాప్ అడిగాను అనుకోండి, ఉదాహరణకి వెంటనే ఇచ్చేసానంటే దాని విలువ తెలీదు. ఒకసారి కొన్నిసార్లు మనం సుఖపడ్డాన్ని పోస్ట్ పోన్ చేయాల్సి వస్తుంది. లేదు, మనం సుఖపడ్డాన్ని అతిగా నేర్పించేస్తే మన పిల్లలకి ఏమవుద్దంటే సుఖాలకే మరిగిపోతారు, సుఖాలు మనిషి జీవితాన్ని నాశనం చేసేస్తాయి. కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు ఇట్లా చేస్తారు. ఏం చేస్తారంటే వాళ్ళు ఏదన్నా ఫలానా నాకు ఏరోప్లేన్ కావాలి, నాకు పొక్కిలేన్ కావాలి అని అడిగితే వాళ్ళ నాన్న కొంతమంది డిసిప్లిన్, ముఖ్యంగా దేవుడి పిల్లల్లో కొంతమంది పాస్టర్లు చేసేది చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారనంటే వాళ్ళ పిల్లల్ని ఇద్దరు అమ్మకి ఆ పని చేసి పెట్టు, అమ్మకి ఆ పని చేసి పెడితే నీకు ఈ విధంగా 70 రూపాయలు ఇస్తాను, 80 రూపాయలు ఇస్తాను అని చెప్పి, లేకపోతే ఒక 100 రూపాయలు ఇస్తానని చెప్పి చెప్తాను. అట్లాగే అమ్మ కూడా వాళ్ళకి ఏదన్నా కావాలన్నప్పుడు ఇద్దరు పలానా పని చేసి పెట్టరా నాన్నకి, నాన్నతో పాటు ఆడికెళ్ళి ఇట్లా దేప అని చెప్పినప్పుడు ఆ పని చేసిన తర్వాత ఎవరికి, ఇది టీనేజ్ రాకుండా ఇంకా చిన్నపిల్లకాయలుగా ఉంటారు చూడండి, వాళ్ళ సంగతి నేను చెప్తాను. అట్లా చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఏదన్నా ఒక కోరిక తీర్చుకోవాలంటే అడిగిన వెంటనే రాదు, దానికోసం కొంత కష్టపడాలి అని అనేది వస్తుంది. కష్టపడి సంపాదించుకున్న దాన్ని ఎట్టంటే అట్ట వేస్ట్ చేస్తాడా? ఎట్టంటే అటు చేయడు, కొంచెం విలువగా కూడా చూస్తాడు. అడిగిన వెంటనే ఇవ్వకుండా కొంత టైము ఇచ్చాం కాబట్టి అతను కోరుకున్న వస్తువు మంచిదా కాదా కూడా ఆలోచిస్తాడు. దీనికోసం ఎంత కష్టపడాలా అనేది కూడా ఆలోచిస్తాడు అన్నమాట. ఇట్లా ఏది మంచిది ఏది చెడ్డది అనేది నేర్పించడానికన్నా సరే వాళ్ళని అతిగా సుఖపెట్టకుండా, అతిగా వాళ్ళని ఇట్లా చేయకుండా ఒక బ్యాలెన్స్డ్ వేలో పిల్లల్ని పెంచడానికి, అంటే రేపు పొద్దున మనం లేకపోయినా కానీ మన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయాలనే కోరిక ఏ తల్లిదండ్రులకు ఉంటే వాళ్ళు ఇట్లా చేయాలన్నమాట. వాళ్ళ పిల్లల్ని కూడా అట్లాగే వాళ్ళని చేయాలి. వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థనలు చేయడం అన్నా సరే, వాళ్ళకి మా తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు ఒక ఇది తెప్పించారు. ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన డబ్బులన్నీ దాచిపెట్టుకోవడానికి ఒక డబ్బాలు తెచ్చారు. ఇచ్చిన డబ్బులన్నీ దాచిపెట్టుకోవాలంట, కొనుక్కోకూడదా, ఏవో డబ్బాలు తెచ్చిచ్చారు. అయితే పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా సంపాదించిన ధనంలో ఎంతో కొంత దాచిపెట్టుకోవాలి అనేటువంటి ఒక డిసిప్లిన్ అనేది పెరిగి పెద్ద అయినాక నాకన్నా సరే మా చెల్లెలకన్నా సరే వచ్చేసింది. ఎందుకనంటే అట్లా డబ్బాలు తీసుకొచ్చారు, ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే ఆ డబ్బాల్లో నుంచి తీసుకొని కొనుక్కోవాలి, ఇట్లా చేయాలన్నమాట. మేము ఎప్పుడన్నా సరే నాకు తెలిసి నేను ఒక కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ వచ్చేంత వరకు కూడా ఏ రోజు బయటికి వెళ్ళి తినలేదన్నమాట. ఎందుకనంటే మా అమ్మ బయటికి వెళ్ళి తినకూడదని ఒక మాట చెప్పేసింది. ఎందుకు తినకూడదు అని అడిగే ఆలోచన ఏదీ లేదు. ఎందుకు తల్లిదండ్రులు ఏది చెప్తే అదే నిజం, అదే నమ్మేశాము. అదే అట్లా కాలేజీకి వచ్చేంత వరకు కూడా అసలు బయటికి వెళ్ళి తినొచ్చు అనే ఒక ఆప్షన్ కూడా ఉంది అనేది కూడా పెద్దగా తెలియదు నాకు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వచ్చేంత వరకు. ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్రెండ్స్తో పాటు తిరగడం వల్ల, అక్కడ హాస్టల్లో ఉండి కొన్నిసార్లు హాస్టల్లో ఆహారం బాగలేకున్నప్పుడు బయట అట్లా తినడం వల్ల అట్లా అలవాటు అయిపోయింది. కాబట్టి నాకైతే 19 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా బయట నేను ఏమన్నా తిన్నాను అనేది నాకైతే అసలు గుర్తులేదు. మా తల్లిదండ్రులు అయినా సరే ఎప్పుడైనా తెచ్చిచ్చారు అనేది నాకు కూడా గుర్తులేదు. మా అమ్మ ఎప్పుడు చేసి పెట్టేసేది అన్నమాట. ఇట్లా మనం ఏం చేస్తామంటే ఎక్కువ లోకం వైపు ఆకర్షితులు అవ్వకుండా పిల్లల్ని చిన్నప్పటి నుంచే కొంచెం కంట్రోల్డ్గా, కొంచెం డిసిప్లిన్డ్గా పెట్టగలిగామనంటే వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత అన్నా సరే కొద్ది గొప్ప అన్నా సరే మంచి లక్షణాలు మన దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. వాళ్ళకి చిన్నప్పటి నుంచే దేవుడు ఉన్నాడు, అరే తప్పు చేస్తే దేవుడు కొడతాడరా, దేవుడు తిడతాడరా అనే భయం నాటేవనుకో పెద్ద నాకు దొంగతనాలు చేస్తాడా? పెద్ద నాకు దొంగతనాలు చేయడు. ఎందుకని వాళ్ళ అమ్మ చిన్నప్పుడు చెప్పింది, తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడరా అని అనింది. కాబట్టి దేవుడని ఆయన ఒకడు ఉన్నాడని, ఆయన తప్పు చేస్తే శిక్షిస్తాడనే భయం మనిషిలోకి వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత తప్పు చేయాలంటే కూడా బాగా భయపడిపోతాడు అనమాట. చూడండి, అందుకే ఈయన ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6-7 వచనాల్లో కూడా ఈ విధంగా ఉంటుంది చూడండి. ఈరోజు నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు మీ హృదయంలో నిలిచి ఉండాలి, వాటిని మీ పిల్లలకు నేర్పించాలి. మీరు ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు, దారిలో నడుస్తున్నప్పుడు, మీరు పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి. అంటే ఆ వచనం ఏం చెప్తుందంటే మీ పిల్లల దగ్గర మీరు టైం స్పెండ్ చేయాలి అని చెప్తుంది. వాళ్ళు కూర్చున్నప్పుడన్నా సరే, కొనుక్కున్నప్పుడన్నా నువ్వేం చేయాలంట? దేవుడు మాటలు చెప్పాలంట. వాళ్ళు లేచినప్పుడన్నా ఏం చెప్పాలంట? దారిలో నడిచేటప్పుడన్నా సరే దేవుడు మాటలు చెప్పాలంట. అట్లా వాళ్ళకి ఈ విషయాలన్నీ దేవుడి గురించిన భయాన్ని వాళ్ళు నాటినప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ డెస్టినీని, వాళ్ళ పరలోక రాజ్య సీట్ని కూడా మీరు కాపాడిన వాళ్ళు అవుతారు.
అంత మాత్రమే కాదు, దేవుడు భయం ఉండే పిల్లలే తల్లిదండ్రులు కూడా చూసుకుంటారు. అవునా కదా? కాబట్టి తల్లిదండ్రులకి అసలు విలువైన ఆస్తి ఎవరనంటే వాళ్ళు సంపాదించిన డబ్బు కాదు, వాళ్ళ పిల్లలే వాళ్ళ ఆస్తి. అవునా కదా? కాబట్టి దేవుడు ఏది ముఖ్యంగా ఇక్కడ చెప్తా ఉన్నాడనంటే, మన నమ్మకాలు, మన పిల్లలకి ఏ నమ్మకాలు అయితే నాటుతామో అవి మన పిల్లలకి వస్తాయి అన్నమాట. అయితే ఒక పిల్లల్ని మంచిగా చేయడంలో తండ్రి ఎక్కువ పాత్ర పోషిస్తాడా, తల్లి ఎక్కువ పాత్ర పోషిస్తుందా? తండ్రి ఎక్కువ పాత్ర పోషిస్తాడా, తల్లి ఎక్కువ పాత్ర పోషిస్తుందా? తండ్రికి ఒక బాధ్యత ఉంది సొసైటీలో, ఏంటంటే అతను ఏం చేసినా సరే ఇంటికి డబ్బులు తేవాలి. కానీ తల్లి అయితే జనరల్గా ఎక్స్పెక్ట్ చేసేది, కల్చర్ని బట్టి కుటుంబాన్ని బట్టి మారిపోవచ్చు అనుకోండి, కానీ జనరల్గా ఎక్కువ ఎవరు నేర్పించగలరంటే తల్లే వాటిలన్నిటికీ నేర్పిస్తుంది. సృష్టిలో అన్నా సరే కోడి పుంజు నేర్పిదు, కోడి పెట్టే నేర్పిస్తుంది. ఏదన్నా సరే ఒక స్త్రీయే తను మిగిలిన తర్వాత పిల్లలందరికీ ఈ సమాజంలో ఎట్లా బ్రతకాలరా, ఎట్లా చేయాలరా, ఏ విలువలతో ఉండాలి, ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, మనుషుల్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడని చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ ప్రతిదీ కూడా చెప్తా ఉండాలన్నమాట. ఇట్టాటోళ్ళు వీళ్ళు ఎట్లా అని చెప్పి వాళ్ళు చెప్పే మాటలు వాటిలన్నింటినీ కూడా పిల్లకాయలు చిన్నప్పటి నుంచి నమ్మేస్తారు. అది వాళ్ళు రేపు పొద్దున్న సమాజంలోకి వెళ్ళిన తర్వాత, అమ్మ బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండమ్మా, నువ్వు ఆడపిల్లవేనంటే వాళ్ళు నమ్మేస్తారు. నిజంగానే చిన్నప్పుడు వాళ్ళు పెరిగి పెద్ద అంతవరకు కూడా. అయితే ఇక్కడ చూడండి, అట్లా ఈయన చెప్తా ఉన్నాడని. కాబట్టి మొట్టమొదటిది మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనకు నమ్మకాలు ఎక్కడి నుంచి వస్తాయనంటే మనల్ని పెంచినటువంటి వాళ్ళు, మనం పెరిగినటువంటి కుటుంబం నుంచి మనకి నమ్మకాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. వాళ్ళు ఏ నమ్మకాలు అయితే ఏర్పాటు చేస్తారో అవి మనకు వచ్చేస్తాయి. రెండోది చూడండి, మనకు నమ్మకాలు ఎక్కడి నుంచి వస్తాయంటే గురువుల నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? గురువుల నుంచి వస్తాయి. గురువుల నుంచి రావడం అంటే ఏంటి? మనకు స్కూల్లో టీచర్ ఉంటారు. అవునా కదా? ఆయన కూడా కొన్ని విషయాలు చెప్తాడు. ట్యూషన్కి వెళ్ళాక టీచర్ ఉంటారు, ఆయన కొన్ని విషయాలు చెప్తాడు. చర్చిలోకి వెళ్ళాక మత గురువులు ఉంటారు, ఏ మందిరాల్లోకి వెళ్తే ఆ మందిరాలు, ఆ మత గురువులు కూడా కొన్ని విషయాలు చెప్తారు. ఈ గురువులు ఏది చెప్పినా కానీ పెద్దోళ్ళ సంగతి పక్కన పెడితే పిల్లకాయలు ఈజీగా నమ్మేస్తారు. వాళ్ళు ఏది చెప్తే అది నమ్ముతారు అన్నమాట. కాబట్టి మనకు విశ్వాసాలు, నమ్మకాలు మొదట్లో ఎక్కడి నుంచి వస్తాయనంటే మనకు ఏ గురువులు అయితే ఉన్నారో, కొంతమందికి బిజినెస్లో గురువులు ఉంటారు, కొంతమంది సంగీతం నేర్చుకునే దాంట్లో గురువులు ఉంటారు, కొంతమందికి వంట మాస్టర్కి వంట గురువు ఉంటారు. ఇట్లా వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళ గురువు ఉంటారనమాట. కాబట్టి ఈ గురువులు వాళ్ళకి ఏదైతే చెప్తారో, వాళ్ళు ఎట్లా అయితే ఉద్యోగాన్ని ఎత్తుక్కోవాలని నేర్పిస్తారో, లేకపోతే వాళ్ళు ఎట్లా అయితే ఇంగ్లీష్ నేర్చుకోవాలని నేర్పిస్తారో, లేకపోతే వాళ్ళు ఎట్లా అయితే ఈ వ్యాపారంలో వచ్చే ఒడిదిడుకులను ఎదుర్కోవాలని నేర్పిస్తారో, మనుషులు ఏం చేస్తారంటే ఆ గురువుల దగ్గర కొన్ని విషయాలు నేర్చుకుంటారన్నమాట. వాళ్ళు చెప్పేవన్నీ నిజాలనే నమ్ముతారు 100కి 100%. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక మెంటల్ మెచ్యూరిటీ వచ్చేంత వరకు. మీకు మిగిలిన పాయింట్లు చూస్తే మీకు అర్థమైపోద్ది. కాబట్టి మనకు రెండోది ఎక్కడి నుంచి వస్తాయనంటే ఈ గురువుల దగ్గర నుంచి మనకు వస్తాయి. ఒకవేళ మనం మంచి గురువుల్ని ఎన్నుకోకపోతే, సామెతలు 27వ అధ్యాయం 17వ వచనం చూడండి, ఇనుము చేత ఇనుము పదునవుతుంది, అలాగే ఒక మనిషి తన సాటి మనిషిని పదును పెడతాడు. కాబట్టి ఆ వచనం ఏం చెప్తుందంటే, ఇనుము ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఇంకొక ఇనుముని షార్ప్గా చేస్తుందో, అదేవిధంగా పదునైనటువంటి, అంటే ఒక రంగంలో తెలివైనటువంటి గురువు ఆ రంగంలో వాళ్ళని కూడా షార్ప్గా చేస్తాడు అని చెప్పి ఆ వాక్యం చెప్తుంది. కాబట్టి మనం ఈ పాయింట్ మనకి ఏం చెప్తుందనంటే, మనకి నమ్మకాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఒక వ్యక్తి షార్ప్ కావాలి, ఒక వ్యక్తి నార్మల్ కావాలంటే కొంతమంది వాళ్ళు చదువుకున్న పిల్లలు, కొంతమంది మన వాళ్ళు ఎందుకని ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తారు? ఎందుకు చదివిస్తారు? ప్రైవేట్ స్కూళ్ళల్లో అయితే మంచి గురువులు ఉంటారు. అవునా కదా? అంటే మంచి గురువులు వాళ్ళకి మంచి విషయాలు నేర్పిస్తారు, చక్కగా బోధిస్తారు, కాబట్టి వాళ్ళ జీవితం బాగుంటుంది అని చెప్పి చదివిస్తారు. కాబట్టి మన పిల్లల విషయంలో అన్నా సరే, మనం అన్నా సరే, ఏదైనా ఒక గురువుల్ని ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళు మంచి గురువులా కాదా అనేది మనం చూసుకోవాలి. 1 తిమోతి 1వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, అక్కడ 2 గురువు శిష్యుడు ఉన్నాడు. ఎవరా గురువు శిష్యుడు అని అంటే, పౌలు అనే ఆయన గురువు, తిమోతి అనే ఆయన శిష్యుడు. చూడండి ఆ మాట చదువుతున్నాను. విశ్వాస విషయంలో నా నిజ కుమారుడు తిమోతికి. కాబట్టి అక్కడ తిమోతి గారు ఎవరి దగ్గర శిష్యరికం చేస్తున్నాడని అంటే ఈ పౌల్ గారి దగ్గర శిష్యరికం చేస్తాడు. ఇట్లా బైబిల్లో చాలామంది శిష్యరికాలు చేశారు. ఉదాహరణకు బైబిల్లో యెహోషువ అనే ఆయన ఎవరు యెహోషువ అని అంటే మోషే అనే వ్యక్తి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడు? ట్రైనింగ్ తీసుకున్నాడు అన్న. మోషే ఇశ్రాయేలీల ప్రజలను ఆ నుంచి రప్పించేటప్పుడు ఈ యెహోషువ అనే వ్యక్తి మోషే దగ్గర ఏ పని చెప్తే ఆ పని చేయడం,
ఆయన ఎట్లా చెప్తే అట్లా చేయడం, ఆయన దేవుడి దగ్గర విషయాలన్నీ కూడా నేర్చుకోవడం, అవన్నీ నేర్చుకున్నాడు. అయితే ఒకరోజు మోషే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల ప్రజల్ని ఎవరు నడిపించారు? యెహోషువయే నడిపించాడు అన్నమాట. ఎందుకంటే గురువు దగ్గర నేర్చుకున్నాడు. అందరూ కూడా యెహోషువనే నువ్వే ఫాలో చేయ, నువ్వే ఫాలో అప్ చేయి, ఎందుకంటే నువ్వు ఆ గురువుగారి దగ్గర నేర్చుకున్నావు కాబట్టి ఆ గురువుగారి భావాలన్నీ నీకు ఉంటాయి, ఆ గురువుగారి భావాలతోనే నువ్వు మమ్మల్ని అందరినీ కూడా ఈ మిగిలిన ప్రయాణ మార్గంలో లీడ్ చేయని చెప్పి యెహోషువకి అప్పచెప్పారు. బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు, ఏలియా అనే ఆయన గురువు గారు, వాళ్ళ శిష్యుడు ఎవరంటే ఎలీషా. ఎవరు? ఆయన ఎలీషా ఏమనుకున్నాడంటే, నా గురువు పండితుడైతే గురువును మించిన శిష్యుని అవ్వాలి అని అనుకున్నాడు. ఏమనుకున్నాడు? గురువును మించిన శిష్యుని అవ్వాలి అని అనుకున్నాడు. అందుకే ఆయన లాస్ట్లో వాళ్ళ గురువు గారు చనిపోయే సమయంలో అయినా సరే, వాళ్ళ గురువు గారు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేటప్పుడు, నీ ఆత్మలో 2 పాళ్ళు నాకు రావాలయ్యా అని చెప్పి వాళ్ళ గురువు గారిని అడగతాడు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మంచి గురువుల దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకునే గురువుల దగ్గర కూడా ఎట్లా నేర్చుకోవాలంటే, గురువును మించిపోయే స్థాయికి రావాలి. ఏం రావాలి? గురువును మించిపోయే స్థాయికి మనం రావాలని ఆ ఎలీషా లాగా మనం ఒక ఆలోచనతో మనం ఉండాలన్నమాట. అయితే దాన్ని అట్లా చేయాలంటే మనం మంచి గురువులను ఎన్నుకోవాలి. మంచి గురువులు ఎక్కడ మనకు కనిపిస్తారు? ఎవరు మంచి గురువులు? ఒకవేళ మనం ఏదన్నా ఓడిపోయే సందర్భంలో ఉన్నా, లేకపోతే సరిగ్గా చదవలేని సందర్భాల్లో ఉన్నా, లేకపోతే మన బలహీనతలను కూడా అర్థం చేసుకొని ఎవరైతే మనల్ని ప్రోత్సహిస్తారో వాళ్ళు మంచి గురువులు. క్లాస్లో ఒక వ్యక్తిని మాత్రం, ఎవరో ఎప్పుడు టాప్ వచ్చే వ్యక్తిని మాత్రం ఎప్పుడు పొగడతా ఉండేవాళ్ళు మంచి గురువులు కాదు. మిగిలిన వాళ్ళు కూడా ఏదైనా మంచి పని చేస్తే చేసేవాళ్ళరా కానీరా అని అనే వ్యక్తి కాదు. మిగిలిన వాళ్ళు కూడా చేస్తే వాళ్ళని కూడా పొగడతారన్న. నిజమైనటువంటి మంచి గురువులు ఏం చేస్తారని అంటే, ప్రశ్నలు అడిగినప్పుడు వాళ్ళు విసుక్కోరు. ఎందుకని? నిజమైన గురువులు ఒకవేళ వాళ్ళు ఓడిపోతే ఓడిపోయింది కూడా వాళ్ళకి చెప్తారు. నేను పలానా దాంట్లో ఇట్లా చేశాను, తప్పు చేశాను, నేను ఆ పాఠం నేర్చుకున్నాను, నువ్వు ఆ తప్పు చేయబాక అని చెప్పి వాళ్ళు ఓడిపోయిన ఓటమిలు చెప్తే చీప్ అయిపోతానని భయపడకుండా వాళ్ళ ఓటముల నుంచి కూడా తన శిష్యులకి నేర్పించాలనుకుంటారు. నిజమైనటువంటి గురువులు ఏం చేస్తారంటే కేవలం పాఠాలు మాత్రమే చెప్పరు. నిజమైన గురువులు నాకంటే కూడా నా స్టూడెంట్స్ని ఇంకా గొప్ప స్థాయికి తీసుకురావాలనే ఆలోచనే ఉంటుంది. ఒకవేళ ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, మీకు ఏదన్నా ఒక చోట జాబ్ ఇప్పించాల్సి వచ్చినా కానీ ఆ మంచి గురువులు రికమెండేషన్ చేస్తారు. ఎవరైనా రికమెండేషన్ లెటర్ ఇవ్వడం అన్నా సరే, లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే రికమెండేషన్ చేయడం అన్నా సరే, లేకపోతే మీరు ఏదన్నా చదువుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీకు ఎంతో కొంత సపోర్ట్ చేసి మిమ్మల్ని చదువుకునే విధంగా చేయడం అన్నా సరే, ఇట్లా మిమ్మల్ని ఆ రంగంలో లేవదీయడం అన్నా సరే మంచి గురువులు చేస్తారు. కాబట్టి మంచి గురువులు కేవలం వాడుకునే వాళ్ళగా ఉండరు. మంచి గురువు వాడుకున్నప్పుడు తప్పులేదు, అటువంటి గురువులకి మీరు ఎంతైనా చేయండి, ఎందుకంటే టైం వచ్చినప్పుడు వాళ్ళ విలువ మీకు తెలుస్తుంది. అయితే కేవలం మంచి గురువు అయితే కేవలం వాడుకోవడం మాత్రమే చేయడు, వాడుకొని మాత్రమే వదిలేయడు. వాడుకున్న దానికి ఆ వ్యక్తికి లేకపోతే ఆ బిడ్డకి ఎంతో కొంత చేయాలని చెప్పి ట్రై చేస్తాడనమాట. కాబట్టి మంచి గురువుల్ని ఆ విధంగా ఎన్నుకోరు. అట్లా మనం చదివే కాలేజీలో అన్నా సరే మంచి గురువులు దొరికినప్పుడు వాళ్ళకి ఎక్కువ సన్నిహితంగా అవడానికి మనం చేయాలన్నమాట. కొన్ని విషయాలు గురువులు ఎప్పుడు చెప్తారంటే సాదాసీదా విద్యార్థులు చెప్పరు, కొంతమంది స్పెషల్ విద్యార్థులు ఉంటారు, వాళ్ళకంటూ కొన్ని విషయాలు వాళ్ళకి మాత్రమే చెప్తారు. కాబట్టి మీకు ఒక మంచి గురువు మీకు దొరికిన తర్వాత మీరు ఎంత అఫెక్షనేట్గా, ఎంత నమ్మకస్తులుగా వాళ్ళకుంటే వాళ్ళు మొత్తం అంతా కూడా చెప్పేస్తారు. అంటే అందరి గురించి, కొంతమంది గురువుల గురించి చెప్తాను. కాబట్టి గురువులు అనేవాళ్ళు చాలా ప్రధానమైనటువంటి విషయం వాళ్ళు అన్నమాట. అయితే చెడ్డ గురువులను ఫాలో అయితే ఏమవుద్ది? వాళ్ళు చెడ్డదారిలో వెళ్ళేది కాకుండా మనల్ని కూడా నేర్పిస్తారు. అంటే కొంతమంది ఒక చెడ్డ వ్యాపారంలో గురువు దగ్గర నేర్చుకున్నాం అనుకోండి, ఎట్లా చెడ్డ పనులు చేయాలనేది, వ్యాపారంలో ఎట్లా చెడ్డ పనులు చేయాలనేది కూడా ఆ చెడ్డ గురువులు నేర్పిస్తారన్నమాట. ఇక్కడ బైబిల్లో మనకి ఏముందనంటే, ఇక్కడ ఎటువంటి గురువులు ఉన్నారంటే పాస్టర్లుగా ఉండే గురువులు, పరిశీలి శాస్త్రుల గురించి చెప్తున్నాడు. వాళ్ళల్లో కూడా చెడ్డ గురువులు ఉన్నారు. ఆ చెడ్డ గురువుల గురించి ఇట్లా చెప్తున్నాడు చూడండి. మత్తయి 23:13 వచనంలో ఈ విధంగా ఉంటుంది: శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మోసగాళ్ళు. కాబట్టి మంచి గురువుని ఫాలో అవ్వకపోతే రేపు పొద్దున్న ఒక రియలైజేషన్ వస్తుంది, ఏంటంటే నేను మోసపోయాను, నేను మంచి గురువుని ఫాలో అవ్వలేదనే ఫీలింగ్ వస్తుంది అన్నమాట. మీకు శిక్ష తప్పదు. దేవుని రాజ్యంలోకి ప్రజల్ని ప్రవేశించకుండా మీరు దాని మార్గాన్ని మూసివేస్తారు. మీరు ప్రవేశించకపోవడమే కాకుండా ప్రవేశించడానికి ప్రయత్నించే వాళ్ళను కూడా ఆపుతున్నారు. కాబట్టి ఏ పాస్టర్ని అనుసరించాలా? ఏ మత గురువుని ఫాలో అవ్వాలా? యూట్యూబ్లో ఏ మత గురువు కనిపిస్తే ఆ మత గురువు కాదు.
అయితే కొంతమంది మత గురువులు వాళ్ళతో పాటు మనల్ని కూడా నరకంలోకి తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఇక్కడ ఆయన అందుకే అంటున్నాడు, మీరు నరకంలోకి వెళ్ళేది కాకుండా మిమ్మల్ని అనుసరించే వాళ్ళని, మీ కింద శిష్యులుగా ఉండే వాళ్ళని కూడా నరకంలోకి వేస్తారు, మీరు భలే శిక్ష ఉంటుందిరే మీకు అని అంటాను. కాబట్టి మనం ఒక మంచి గురువుని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ మంచి గురువు నాటిన నమ్మకాలే తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం. ఏదన్నా సరే కేవలం ఆత్మీయ జీవితంలో కాదు, బయట జీవితంలోనే సరే చెడ్డ గురువు చెప్పినటువంటి ఒక చెడ్డ దాన్ని మనం నమ్మి ఏదన్నా చేస్తే చాలా నష్టం వస్తుంది అన్నమాట. మన జీవితంలో చాలా కష్టం పడాల్సి వస్తుంది. కాబట్టి సరైన విధంగా ఆలోచించే గురువులు కష్టమైనా మన మనసుకు నచ్చకపోయినా మంచి గురువులు చెప్పే దాన్ని మనం పాటించడానికి ఇష్టపడాలి. కానీ ఏదైతే మన మనస్సుకు సుఖపెడుతుందో అటువంటి గురువుల్ని మనం పాటించడానికి ఇష్టపడకూడదు. ఏదైతే మంచిదో దాన్ని మాత్రమే మనం పాటించడానికి ఇష్టపడాలన్నమాట. కాబట్టి రెండోది, మనకు నమ్మకాలు ఎక్కడి నుంచి వస్తాయనంటే మన గురువుల దగ్గర నుంచి వస్తాయి. కాబట్టి మన పిల్లలైనా సరే, వాళ్ళు ట్యూషన్ టీచర్ అయినా సరే, స్కూల్ టీచర్ అయినా సరే, వాళ్ళు ఏ టీచర్ దగ్గర నేర్చుకుంటున్నారు, వాళ్ళ విశ్వాసాలు ఎంత అనేది కూడా మనం తెలుసుకోవాలి. మూడోది, మనకు నమ్మకాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మన తోటి స్నేహితుల నుంచి వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? తోటి స్నేహితుల నుంచి వస్తాయి. స్నేహితులు అన్నా సరే, స్నేహితులు అని అంటే కేవలం వయసు వచ్చిన వాళ్ళకే స్నేహితులు ఉంటారని కాదు. ఆఫీస్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి, వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు అన్నా వాళ్ళకి కూడా స్నేహితులు ఉంటారు. అవునా కదా? అట్లా వయసులో ఒకవేళ ముసలోళ్ళు అన్నా సరే ముసలోళ్ళకి కూడా స్నేహితులు ఉంటారు. అట్లా ప్రతి ఒక్కరికి స్నేహితులు అని అంటే వాళ్ళతో జతగా ఉండేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే ఏం చెప్పినా కానీ వాళ్ళు చెప్పినవన్నీ కూడా మనం నమ్మేస్తాం. ఉదాహరణకి ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు ఏమనంటే, అరే వ్యాపారం పెట్టడం భలే కష్టం రా, వ్యాపారం పెడితే నష్టమైపోద్దిరా అని చెప్పి అన్నారు అనుకోండి. ఆ ఫ్రెండ్ దగ్గర ఉన్న పక్కన వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారనంటే, వ్యాపారం అంటేనే సెట్ కాదు, వ్యాపారం అంటేనే నష్టాలు భయం, అసలు వ్యాపారం ఎవడు చేయకూడదని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. కాబట్టి అతను కూడా వ్యాపారం పెట్టడు. ఎందుకు పెట్టడు? వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. అయితే ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ ఎక్కడ చేస్తారు? వ్యాపారస్తుల దగ్గరే కదా చేసేది. ఏ వ్యాపారాల్లో పెట్టాలని వ్యాపారం పెట్టేవాళ్ళు లేకపోతే ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు చెప్పిందని నిజమని చెప్పి మనం జీవితంలో పాస్టర్ గారు రిస్క్ తీసుకొని విశ్వాసంతో ముందుకు వెళ్ళండి అని చెప్పినప్పుడు కొన్నిసార్లు పాస్టర్ గారు చెప్పేటి కంటే కూడా ఫ్రెండ్స్ చెప్పేటి ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తారో వాళ్ళతోనే వాళ్ళ నమ్మకాలు విశ్వాసాలన్నీ బాగా వెళ్ళిపోయి ఉంటాయి. కాబట్టి వాళ్ళు నమ్ముతారు. ఒకవేళ చుట్టుపక్కల ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగా భయపెడతా ఉన్నారు అనుకోండి, వీళ్ళు కూడా బాగా భయపడిపోతారు. సమాజాన్ని చూసేటప్పుడు అన్నా సరే, ఎక్కడన్నా ఏదైనా పని చేయాలన్నప్పుడు అన్నా సరే. కాబట్టి మనం తోటి స్నేహితులు ఎవరనేది చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఉదాహరణకి మన స్కూల్లో ఎగ్గొట్టాలి, స్కూల్ ఎగ్గొట్టుంటారు, స్కూల్ ఎగ్గొట్టి ఆడికి బాదం పార క్లాస్ ఎగ్గొట్టే ఎవరు నేర్పిస్తారు? ఈ తోటి స్నేహితులే నేర్పిస్తారు అన్నమాట. క్లాస్ ఎగ్గొట్టే ఈరోజు ఏమో వాడు మనతో పాటు క్లాస్ ఎగ్గొట్టి ఆడికి పంపించేస్తున్నాడని చెప్పి వాడితో పాటు వెళ్ళిపోయాం అనుకోండి. కొన్నిసార్లు ఏమైపోద్దంటే ఆ క్లాస్ ఎగ్గొట్టడానికి ఎంకరేజ్ చేసినోడేమో పాస్ అయిపోతాడు, ఈ ఓడిని ఫాలో అయిపోయిన ఈడు ఫెయిల్ అయిపోతాడు. ఎందుకంటే వాడు చెడ్డోడు, వాడు చెడ్డ పనులు ఎట్ట బాగా చేయాలో తెలుసు, వాడికి చిట్టాలు పెట్టడం కూడా ఎట్ట చేయాలో బాగా తెలుసు. కానీ నీకేమో చిట్టాలు పెట్టడం చేత కాదు కదా. పెట్టాలన్న భయమే, పెట్టినా దొరికిపోతానేమో భయమే, పెట్టినా సరిగ్గా పెట్టలేవు కాబట్టి నువ్వు ఫెయిల్ అయిపోతావు. అప్పుడు నీ తల్లిదండ్రులు నేను తిడతారు, నీ స్కూల్ టీచర్లు నేను తిడతారు, ఊరిలో తలెత్తుకోలేకపోతావు. అన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం మంచి మిత్రులతో వాళ్ళు మంచి బుద్ధులు కానీ నేర్పించకపోతే. కొన్నిసార్లు బాగా చదివే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళ గాలి తిరుగులు తిరగడానికి మనల్ని కూడా ప్రోత్సహిస్తారు. అయితే ఆ మంచి బాగా చదివే వాళ్ళతో కూడా వాళ్ళలా గాలి తిరుగులు నేర్చుగా ఉంటే తర్వాత వాడు కూడా పాస్ అయిపోతాడు, వాడేమో టాప్ వస్తాడు, మనమేమో ఫెయిల్ అయిపోతాం. వాడింట్లో చదువుతా ఉంటాడు, మనమేమో వాడు చదవట్లేదని మనం కూడా చదవం. కాబట్టి మన ఫ్రెండ్స్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే మంచి చెప్తారు, చెడు చెప్తారు. అయితే మన తోటి స్నేహితులు ఏది మంచిది ఏది చెడు చెప్తున్నారు అనేది కూడా వివేచించే జ్ఞానం పిల్లలకు ఉండదు. కాబట్టే చాలా జాగ్రత్తగా మన పిల్లల విషయంలో ఉండాలి. అంటే ఎందుకు వాళ్ళ పిల్లకాయలు ఎందుకు అంత కంట్రోల్ చేయాలా? ఫ్రెండ్స్తో తిరిగితే చెడిపోతారు. కాబట్టి కంట్రోల్ పెట్టే వయసులోనే వాళ్ళు కంట్రోల్లో పెట్టగలం అని చెప్పి ఒక స్థాయి వచ్చేంత వరకు మనం కంట్రోల్లో పెట్టగలం. కాబట్టి అట్లా వాళ్ళకి మనం ఏ మిత్రులతో అయితే మనం ఉంటామో దాన్ని చేసుకోవాలన్నమాట. కొంతమంది అర్ధరాత్రి పార్టీలకు పెడవడం, కాబట్టి మరీ అర్ధరాత్రి పార్టీలకు వెళ్ళాలా? కాబట్టి కొన్నిసార్లు స్నేహితులందరూ కొన్నిసార్లు అర్ధరాత్రి ఇప్పుడు పార్టీలకు వెళ్ళిన వాళ్ళు యాక్సిడెంట్లు అవ్వడాలన్నా సరే అట్టడి జరుగుతూ ఉంటాయి. కాబట్టి అన్ని విషయాల్లో మన స్నేహితుల యొక్క ప్రోద్బలం అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. చెడ్డ అలవాట్లు ఎవరు నేర్పిస్తారు మనుషులకి? ఇంట్లో అమ్మా నాన్న నేర్పిస్తారా? స్కూల్లో టీచర్లు నేర్పిస్తారా?
వాళ్ళంతటా వాళ్ళు కూడా నేర్చుకోరు. ఎక్కడి నుంచి చెడ్డ అలవాట్లు నేర్చుకుంటారనంటే సాటి ఫ్రెండ్ నుంచే నేర్చుకుంటారనమాట. అయితే మనం స్నేహం చేసే ఫ్రెండ్ మంచోడైతే వాడి దగ్గర నుంచి మంచి అలవాట్లు నేర్చుకుంటాం. ఒకవేళ స్నేహం చేసే ఫ్రెండ్ చెడ్డోడైతే వాడి దగ్గర నుంచి చెడ్డ అలవాట్లు నేర్చుకుంటాం. సామెతలు 13:20 చూడండి. జ్ఞానము గల వారితో స్నేహంగా ఉండు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు. కాబట్టి బుద్ధిహీనులను నీ స్నేహితులుగా నీవు ఎంచుకుంటే అప్పుడు నీవు కష్టాల్లో పడతావు. 1 కొరింథీ 15:33 చూడండి. మోసపోకండి. మోసపోకండి అంటే అర్థం ఏంటి? ఎవరు మోసపడతారు? నేను నమ్మి మోసపోయానన్నా అని చెప్పి భార్యాభర్తలు చెప్తా ఉంటారు. కాబట్టి పలానోడు నన్ను పెళ్లి చేసుకుంటాడని నమ్మి మోసపోయానన్నా. ఎప్పుడన్నా సరే చెడ్డోళ్ళని నమ్మితే నమ్మకం మనం మోసం చేస్తుంది. అందుకే ఆయన అంటున్నాడు ఏంటంటే, మోసపోకండి, మీ నమ్మకాలే నిజం అనుకోబాకండి. చెడు సహవాసం మంచివాడిని కూడా చెడుపుతుంది. కాబట్టి మంచోడిని కూడా, అతను ఎంత మంచోడు అన్నా సరే, బైబిల్లో సొలొమోను ఉన్నాడు. ఆయన ఎవరితో స్నేహం చేశాడంటే పరస్త్రీలతో, అంటే వాళ్ళ దేవుడు కానటువంటి వేరే దేవుళ్ళను కొలిచేటువంటి స్త్రీలతో ఆయన జతగా ఎక్కువ సమయం వాళ్ళతోనే స్పెండ్ చేస్తూ ఉన్నాడు, వాళ్ళతోనే స్నేహం చేస్తూ ఉన్నాడు. గొప్ప జ్ఞానా కాదా? గొప్ప డబ్బున్న వ్యక్తి ఆయన జ్ఞానా కాదా? అంత గొప్ప వ్యక్తి పోయినప్పుడు మన బోటలు పోలేమా? కాబట్టి మనం స్నేహం చేసేటప్పుడు స్నేహాన్ని కూడా కొంత లిమిట్లో ఉంచాలన్నమాట. ఎంత గొప్ప వ్యక్తులన్నా, ఎంత గొప్ప జ్ఞానులన్నా సరే, స్నేహం యొక్క బలం అనేటువంటిది అంత గొప్పగా మన మీద ప్రభావితం అనేటువంటిది చేస్తుందన్నమాట. 2 కొరింథీ 6:14 చూడండి. అవిశ్వాసులతో మీరు జతగా ఉండవద్దు. నీతికి దుర్నీతితో ఏమి సంబంధం? వెలుగుకు చీకటితో సహవాసం ఏంటి? కాబట్టి బయట ఉండే వాళ్ళందరితో స్నేహం చేయబాకండి అని నేను చెప్పడం లేదు. అంటే మనం బయట ఉండే వాళ్ళతో స్నేహం చేయాలి. అంతవరకు అంటే అంతవరకే. అందరు కలిసిపించినప్పుడు మాట్లాడాలి, కనిపించినప్పుడు చేయాలి. కానీ ఓవర్గా మన సమయం, మన ఆలోచనలు అన్నీ పెట్టేసామనంటే చదువుకోవాల్సిన వయసులో చదువుకోం, కష్టపడాల్సిన సమయంలో మనం కష్టపడం. ఒక వయసు వచ్చిన తర్వాత కష్టపడలేం, ఒక వయసు వచ్చిన తర్వాత చదవలేరు ఎవరు. కాబట్టి ఎప్పుడైతే మనకు సమయము బలము ఉంటుందో అప్పుడే ఎంత కష్టాలు పడి మనం ఏది నేర్చుకోగలమో మన భవిష్యత్తుకు మంచి పునాది వేసుకోవాలి. కానీ మనం చెడ్డ మిత్రులతో ఎంజాయ్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఎంజాయ్మెంట్ ముఖ్యమే, కానీ ఎంజాయ్మెంట్కి ప్రధాన ప్రాధాన్యత ముఖ్యం కాదు. అందుకే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే అవిశ్వాసులతో జతగా ఉండొద్దు. ఇంకా అక్కడ ఏం చెప్తాడంటే బైబిల్లో, మీరు చెడ్డ బిజినెస్ పార్ట్నర్లతో కూడా, అంటే చెడ్డ బిజినెస్ పార్ట్నర్లు అంటే వేరే బిజినెస్ పార్ట్నర్తో కూడా బిజినెస్ చేయొద్దు. కాబట్టి తర్వాత మీకే ఇబ్బంది అవుద్ది, మీ జీవితానికి ఇబ్బంది వస్తుంది, అందరికీ ఇబ్బంది వస్తుంది. ఒకసారి ఒక ఇద్దరు చెడ్డ ఫ్రెండ్స్ బాగా చెడు తిరుగులు అన్నీ తిరిగారు. అందులో ఒకడికి పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత కూడా మిగిలిన చెడ్డ మిత్రుడు వస్తూ ఉన్నాడు అప్పుడప్పుడు ఇంటికి. అయితే ఇతనికి పెళ్ళయింది కదా, భార్య ఉంది కదా, తన చెడ్డ మిత్రుడు తన భార్యను కూడా చెడిపేస్తాడని భయపెట్టేసి అప్పుడు ఆ చెడ్డ మిత్రుడి యొక్క విషయం తెలుసుకొని చెడ్డ మిత్రుడిని దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. కాబట్టి అవి మానసికంగా ఎంతో ఆ రోజు బాగానే ఉంటాయి. పోంగ మనం చేసిన చెడ్డ పనులు మన జీవితాన్ని, ముఖ్యంగా మన మానసిక జీవితాన్ని చాలా ఎక్కువ గట్టి ప్రభావితం అనేవి చూస్తాయి అన్నమాట. కాబట్టి ఒకవేళ మంచి ఫ్రెండ్స్తో చేసామనుకోండి, మంచి విలువలతో ఉంటాం. బైబిల్లో ఒక ఆయన షడ్రకు, మేషకు, అబేద్నగో అని ఆయన, వాళ్ళు ఎక్కడ వాళ్ళనంటే వాళ్ళు యెహోవా దేవుని నమ్మిన వాళ్ళే, కానీ ఇక్కడి నుంచి వేరే కల్చర్కి వెళ్ళారు, వేరే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళినా కానీ వాళ్ళు బయట వాళ్ళతో సావాసం చేయలే. వాళ్ళు ఎవరు, వాళ్ళ దేవుని పూజించే వాళ్ళు ఎవరు, వాళ్ళ విశ్వాసాలు ఏంటి, వాళ్ళతోనే సావాసం చేశారు. రాజుగారు వాళ్ళని ఈ తప్పుడు పని చేయకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్పినా కానీ చావనైనా చేస్తాం, కానీ మా అమ్మ నాన్నలు నేర్పింది, మా మిత్రులు పాటించేటువంటి ఈ యొక్క మంచి విలువల్ని మేము పాటించాం, చస్తే ముగ్గురం చచ్చిపోతామని చెప్పి వాళ్ళు ముగ్గురు వచ్చారు. అంటే స్నేహం ఏం చేస్తుందంటే మంచి కోసం చచ్చిపోయే విధంగా కూడా చేస్తుందండి. కాబట్టి మంచి మిత్రులతో మనం స్నేహం చేయాలి. మంచి ఎప్పటికీ కూడా నిలబడద్ది లాంగ్ టర్మ్లో. ఈరోజు ఎవడన్నా ఇప్పుడు నేను అరే సిగరెట్ తాగబాకండ్రా, మందు తాగబాకండి అని మా ఫ్రెండ్స్కి చెప్పానంటే ఎట్టకారంగా కనిపించవచ్చు, కానీ పాంగ వాళ్ళు కూడా అర్థం అవుద్ది. తినడం తాగడం వల్ల ఈ విధంగా కిడ్నీలు లివర్లు చెడిపోతాయి, ఆ రోజు గాడు సుధీర్ గారు చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ఆ రోజు నీకు విలువ పెరగద్దు. ఈరోజు కానీ నువ్వు కానీ మంచి మార్కుల్లో ఉండి, ఈరోజు నువ్వు మంచి మార్కుల్లో ఉన్నప్పుడు
వాళ్ళు చెడ్డ మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉన్నారు, వాళ్ళతో పాటు కలిసిపోతే నీకు అంత విలువ ఉండదు. కానీ నువ్వు సపరేట్ మార్గంలో ఉండవు, నిన్ను వాళ్ళు ఎగతాళి చేస్తూ ఉన్నారు. కానీ రేపు పొద్దున వాళ్ళు తెలుసుకుంటారు. మనిషి అన్నవాడు ఏదో ఒకరోజు తెలుసుకోవాలి కదా, తెలుసుకుంటాడు. అప్పుడు నీ మీద గౌరవం పెరగద్ది, నువ్వు చెప్పే ప్రతి మాటను నమ్ముతారు. కాబట్టి మనం బ్రతికే విధానమే మన దేవునికి మంచి పేరు తీసుకొస్తుంది. కాబట్టి మూడోది, మనం ఎక్కడ ఎటువంటి మిత్రులతో స్నేహం చేస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. మూడోది, మంచి తోటి స్నేహితుల నుంచి మనకు నమ్మకాలు వస్తాయి అన్నమాట. కాబట్టి వాళ్ళలాగా మనం వాళ్ళు ఏది చెప్తే అది చెప్పినట్టు, వాళ్ళు చిట్టాలు పెట్టమంటే చిట్టాలు పెట్టి, వాళ్ళు దొంగతనాలు చేయమంటే దొంగతనాలు చేయడం, అవన్నీ మనం చేయకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగోది, సంస్కృతి సమాజాల నుండి మనం నమ్మకాలు నేర్చుకుంటాం. ఎక్కడి నుంచి నేర్చుకుంటాం? సంస్కృతి సమాజాల నుండి. ఏంటది? సంస్కృతి సమాజాల నుండి. సమాజం అని అంటే అర్థం ఏంటంటే ఈ బయట ఉండేటువంటి వాతావరణం, బయట ఉండే సమాజం. ముఖ్యంగా సమాజం అని అంటే సోషల్ మీడియా అన్నా సరే, సోషల్ మీడియా అంటే అర్థం ఏంటి? సామాజిక మాధ్యమం. అంటే ఒక సమాజానికి అంతటికీ కూడా ఉండేటువంటి మీడియా. ఈ విధంగా మనం ఇన్స్టాగ్రామ్లో అయినా సరే, యూట్యూబ్లో అయినా సరే, ట్విట్టర్లో అయినా సరే, వాటిలన్నింటిలో సరే, ఫేస్బుక్లో అయినా సరే ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రపంచాన్ని మనం చూసినప్పుడు ఈ ప్రపంచం యొక్క ప్రభావం మన మీద పడుతుంది అన్నమాట. ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఏ బట్టలు వేసుకోవాలి, ఎందుకు ఇక్కడ ఉండే వాళ్ళందరూ చీరలు కడుతున్నారు? ఇక్కడుండే కల్చర్ అది. ఎందుకని ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎట్లా డ్రెస్ వేసుకుంటున్నారు, ఇక్కడ ఉండే వాళ్ళు ఎట్లా ఎందుకుంటున్నారంటే వాళ్ళకి ఇక్కడ ఇట్లా నేర్పించారు. ఫారెన్లోకి వెళ్తే అక్కడ అట్లా. అంటే వాళ్ళు ఉండేటువంటి కల్చర్ ఏం చేస్తుందంటే వాళ్ళకి ఆ కల్చర్లో ఏదన్నా పండగలు ఉన్నాయనుకోండి, ఆ పండగలు ఎందుకు చేస్తున్నారు, ఆ పండగల యొక్క అర్థం ఏంటి, దాని అర్థం కూడా ఇలా చెప్తారు. ఆ పండగ అందుకుంది అని చెప్పి ఆ నమ్మకాలన్నీ దాని తర్వాత పిల్లలకి నాటుతారు. పెరిగి పెద్దయిన తర్వాత కూడా అదే నమ్మకాలతోనే వీళ్ళు ఉంటారనమాట, కల్చర్ నేర్పించింది కాబట్టి. కాబట్టి కొంతమంది సాంప్రదాయాలన్నా సరే, కొన్ని సంప్రదాయాల వాళ్ళు లేకపోతే కొన్ని సంస్కృతుల వాళ్ళు స్త్రీలు బయటికి వెళ్ళాక ఇట్లా డ్రెస్ వేసుకోవాలని చెప్తారన్నమాట. ఇంకా వాళ్ళు ఎట్లా డ్రెస్ వేసుకోవాలని చెప్తే అట్లా డ్రెస్ వేసుకుంటారు. ఇప్పుడు మనకు నార్త్ ఇండియా వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉంటారు, వాళ్ళు డ్రెస్ వేసుకునే విధానం వేరుగా ఉంటుంది. మన మిగిలిన వేరే మతస్థులైనా సరే, మన ముస్లిం సోదరులైనా సరే, వాళ్ళు డ్రెస్సింగ్ వేసుకునే విధానం వేరుగా ఉంటుంది. ఎవరెవరి మతం వాళ్ళకి గొప్పది. అయితే వాళ్ళ సంస్కృతి ఏదైతే నేర్పిస్తుందో అది వాళ్ళు నేర్చుకుంటారన్నమాట. అది మంచిది. ఆ మతం అన్నా సరే మంచి చెప్పినా మంచి నేర్చుకుంటారు, ఆ సమాజం మంచి చెప్తే మంచి నేర్చుకుంటారు. ఉదాహరణకి అమెరికా లాంటి ప్రాంతాల్లో చెత్త ఏడబెడితే ఆడేయరు. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు వాళ్ళ పిల్లకాయలనంటే వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు వాళ్ళ కల్చర్ నుంచి నేర్చుకున్నారు. చెత్త ఆడంటే ఆడ పడేయకూడదు, చెత్త పడేయాలన్నా చాలా దాన్ని జాగ్రత్త చేయాలా అని సమాజం నేర్చుకున్నారు. అట్లాగే ఆ సమాజంలో అక్కడ కొన్ని పెళ్ళిళ్ళు జరగట్లే, అంత సహజీవనం అయిపోయింది. అది కూడా ఎక్కడి నుంచి నేర్చుకుంటారు పిల్లలు కాదు, పెద్దోళ్ళు అన్నా సరే. ఎక్కడి నుంచి నేర్చుకుంటే కల్చర్ యొక్క ప్రభావం. కాబట్టి మనకు పెళ్ళిళ్ళు అవసరం లేదు, సహజీవనమే ముఖ్యం, తినడం తాగడం పడుకోవడం ఇదే మన జీవితం అని చెప్పి కల్చర్ ఏదైతే అది మంచి చెప్పినా మంచి చేస్తారు, చెడు చెప్పినా చెడు చేస్తారనమాట. ఆ కల్చర్లో కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయనుకోండి, ఆ కల్చర్ చెప్పింది కాబట్టి కల్చర్ని బట్టి కూడా ఫాలో అయిపోతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఇట్లా మన దేశాల్లో మనం ఉన్నటువంటి రాష్ట్రాల్లో అన్నా సరే, మనం ఉన్నటువంటి ప్రాంతాల్లో వేరే సమాజం వాళ్ళు ఉంటారు, ప్లస్ వేరే సంస్కృతులు వాళ్ళు ఉంటారు. అయితే దేవుడు చెప్తా ఉన్నాడు చూడండి, ఇశ్రాయేలీయుల ప్రజలకు కూడా యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 31, 32 ఈ విధంగా సంస్కృతి ఈ సమాజాల యొక్క ప్రభావం మీ మీద పడుతుందని చెప్పే దేవుడు ఈ విధంగా చెప్పాడు. యెహెజ్కేలు 20వ అధ్యాయం 31, 32లో, ఇశ్రాయేలీయులారా, మీరు నా దగ్గరికి వచ్చి నన్ను యోచన అడుగుతున్నారా, అంటే నా దగ్గరకు వచ్చి ఆలోచన అడుగుతున్నారా? నా జీవం తోడు, నా నుండి మీకు ఏ ఆలోచన దొరకదు, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అన్యజనులు భూమి మీద ఇతర జాతులు చేస్తున్నట్టు మేము కూడా కొయ్యకు రాళ్లకు పూజిస్తామని మీరు అనుకుంటున్నారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, మిగిలిన జనాల్లాగా మీరు కూడా కొయ్యికి రాళ్ళకి పూజిస్తామని అనుకుంటున్నారు. మీరు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే నేను ఎందుకు జవాబిస్తాను? ఎవరికైనా సరే, భర్తకి భార్యకన్నా సరే ఏమని ఉంటుంది, నా భర్త నాతోనే ఉండాలా, నా భార్య నాతోనే ఉండాలా అని అంటుంది. అంతే, ఎవరన్నా అంతే కదా. అది మంచిగా చెడా? మంచిగా, తప్పేం లేదు. అట్లాగే యెహోవా దేవుడు ఈయన కూడా ఏమంటున్నాడంటే నన్నే పూజించాలా, నా దగ్గరే ఉండాలా అని అంటున్నారు. అప్పుడు అది కూడా తప్పెట్లా అవుద్ది? మీరు బయట జాతుల దగ్గర ఉంటున్నారు, వాళ్ళ జాతుల యొక్క సాంప్రదాయాలు, వాళ్ళ యొక్క చేష్టలు అవన్నీ మీరు నేర్చుకుంటారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళు చెప్తాం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 29, 31 వచనంలో కూడా చూడండి, ఇతర రాజ్యాల ప్రాంతంలోనికి మీరు వెళ్ళినప్పుడు ఆ రాజ్యాలను
మీ దేవుడైన యెహోవా బయటకు వెళ్ళగొట్టి నాశనం చేస్తాడు. మీరు లోనికి వెళ్ళి వారి నుండి ఆ దేశం తీసుకుంటారు. వారి దేశంలో మీరు నివసిస్తారు. అయితే అది జరిగిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఆ రాజ్యాల వారు పూజించిన దేవుళ్ళను గూర్చి తెలుసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవద్దు. వారు వారి దేవుళ్ళను ఎలా పూజిస్తారో అది మీరు నేర్చుకునేందుకు ప్రయత్నించవద్దు. వాళ్ళు పూజించినట్టు పూజించాలనే ఆలోచన కూడా చేయవద్దు. ఆ ప్రజలు వారి దేవుళ్ళను పూజించిన పద్ధతిలో మీరు మీ దేవుడైన యెహోవాను ఆరాధించకూడదు. ఎందుకంటే వారు వారి పూజలో యెహోవాకు అసహ్యమైన చెడ్డ పనులన్నీ చేస్తారు. చివరికి వారు వారి చిన్న బిడ్డలను కూడా వారి దేవుళ్లకు బలి అర్పణగా కాల్చివేస్తారు. కాబట్టి దేవుడు అక్కడ ఏమంటున్నాడనంటే, మన చుట్టుపక్కల ఉండే సంస్కృతి సమాజం ఏం చేస్తుందంటే మన మీద కొన్ని విశ్వాసాలు రుద్దద్దన్నమాట. ఆ సంస్కృతిలో ఆ సమాజంలో ఉన్నాం కాబట్టి ఆ విశ్వాసాలు మనకు వస్తాయి. అయితే జాగ్రత్తగా ఉండండి. ఆ సమాజాలు వాళ్ళు చెప్పినవన్నీ నేర్చుకోవద్దు. వాళ్ళు వాళ్ళ దేవుడిని ఎట్లా పూజిస్తున్నారో నన్ను అట్లా పూజించొద్దు అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇంకా ఆయన ఏమంటున్నాడు చూడండి, మార్కు సువార్త యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆ కాలంలో ఉండే పాస్టర్లు కూడా కొంతమంది ఇట్లాగే కొన్ని ఆచారాలను పాటిస్తూ ఉండేవాళ్ళు. మార్కు సువార్త 7:8-9 వచనాల్లో దేవుని ఆజ్ఞల్ని పాటించడం మానేసి మానవుడు కల్పించిన ఆచారాలని పట్టుకొని మీరు పాటిస్తున్నారు. మీరు దేవుని ఆజ్ఞల్ని కాదని మీ ఆచారాలను స్థాపించడంలో గనులు. కాబట్టి యేసు ప్రభు అది పాతకాలం నుంచి చెప్తా ఉన్నాను. యేసు ప్రభు కూడా అది లాస్ట్ వచ్చిన యేసు ప్రభు వచ్చినప్పుడు కూడా చెప్పింది. కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలు ఎంతవరకు అంటే అంతవరకే. కానీ దానికంటే మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే దేవుడికి, దేవుడి మాటకి, దేవుని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఒకవేళ అట్లా ఇవ్వకపోతే మన భార్యకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోతే ఏమవుద్ది? మంచి పద్ధతి భార్యకి. ఒక భర్త అయినా సరే భార్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, తల్లి కన్నా కానీ లేకపోతే మిగిలిన వాళ్ళందరికంటే కూడా. అదేవిధంగా ఒక భార్య అయినా సరే భర్తకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అట్లాగే మీ దేవుని పిల్లలైనటువంటి మనం కూడా ఏం చేయాలంటే ఈ దేవునికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కానీ మిగిలిన సంస్కృతి సాంప్రదాయాలు ఎంతవరకు అంటే అంతవరకే. వాటిని ఈ దేవుడి కంటే పై స్థాయిలో మనం పెట్టేసేసి మనం వెళ్ళామంటే ఖచ్చితంగా ఈ దేవుడు ఫీల్ అవుతాడు. ఇప్పుడు నా భార్యను పక్కన పెట్టుకుని పక్క భార్యను చూసినప్పుడు, పక్క భార్యను పొగిడినప్పుడు నా భార్య ఫీల్ అవుద్దా అవదా? అట్లాగే ఈ దేవుడిని ఇక్కడ పెట్టుకొని ఈ దేవుడు చెప్పినట్టు కాకుండా ఇంకొకరు ఎవరో దేవుడు చెప్పినట్టు చేస్తే అప్పుడు ఈ దేవుడు ఫీల్ అవుతాడా అవడా? కాబట్టి మనం ఏ దేవుడిని అయితే పట్టుకున్నామో ఆ దేవుడి యొక్క సాంప్రదాయాలు వాటిల్నే మీరు పాటించండి. కాబట్టి ఇశ్రాయేలీయుల ప్రజలకు కూడా చెప్తున్నారు, మీరు ఆ నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వాళ్ళ చేష్టలు చూస్తారు. వాళ్ళు చేసినట్టు మనం చేయాలన్నా, వాళ్ళు చేసినట్టు మనం కూడా ఉండాలన్నా అని అంటారేమో. జాగ్రత్తగా, ఇప్పటి వరకు మీరు అనుభవించిన సుఖాలన్నీ కూడా పోతాయి అని చెప్పి వాళ్ళని అందుకే అక్కడి నుంచి తరివేస్తున్నాను. మీరు కూడా అదే ట్రాప్లో, మీరే అదే బాటలోకి వెళ్తే మిమ్మల్ని కూడా తరివేస్తాను. నాకు ఎవడు మంచి చేస్తాడో వాడే కావాలా అని చెప్పి ఇశ్రాయేలీయుల ప్రజలకు కూడా చెప్పాడు, మీరు జాగ్రత్తగా ఉండండి అని. కాబట్టి భూమి ఎవరిదో కాదు, భూమి ఎవరిదంటే దేవుడిదే. ఆయన ఆ భూమిలో ఎవరిని ఉండించాలనుకుంటే వాళ్ళు ఉండిస్తాడు. ఆ ఆస్తిని ఎవరు అనుభవించాలని దేవుడు కోరుకుంటే వాళ్ళ ఆస్తిని అనుభవిస్తారు. కానీ ఆస్తి మన పేరు మీద ఉన్నంత మాత్రాన మనం అనుభవించలేం. కాబట్టి ఇక్కడ నాలుగోది మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సంస్కృతి సమాజాల నుండి కొన్ని నమ్మకాలు వస్తాయి. ఆ నమ్మకాలు ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. ఇప్పుడు ఐదోది చివరి 2 విషయాలు కూడా చూడండి. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మనిషికి ఒక మెంటల్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు దాకా చిన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పింది, వాళ్ళ గురువులు చెప్పింది, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది, ఇవన్నీ నేర్చుకుంటారు, సమాజం చెప్పింది అన్నీ నేర్చుకుంటారు. ఇప్పుడు ఐదోది ఏమొస్తుందంటే వాళ్ళకి ఎక్కడి నుంచి నమ్మకాలు వస్తాయంటే వ్యక్తిగత అనుభవాల నుండి. ఎక్కడి నుంచి వస్తాయి? వ్యక్తిగత అనుభవాల నుండి. ఇప్పుడు వీళ్ళు ఆ నమ్మకాలతో సొంతగా ట్రై చేస్తారనమాట. సొంతగా వాళ్ళు ఏదన్నా ఒకటి ట్రై చేస్తారు. వాళ్ళకి ఏదన్నా వాళ్ళ గురువులు చెప్పిన ఒక ఫార్ములా ఏదన్నా పెట్టి ఒక వ్యాపారం చేయడం అన్నా సరే, లేకపోతే పాస్టర్ గారు చెప్పింది ఏదైనా పలాంది ఫాలో అవడం అని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు. దేవుడి విషయంలో అన్నా సరే సొంతగా ఇప్పుడు నిజ జీవితానికి వచ్చేస్తారు. కొంచెం బాగా పెరిగి పెద్ద అయిపోతారు కాబట్టి దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అట్లా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఆ వ్యక్తి అనుభవాలు, మంచి అనుభవాలు వచ్చాయనుకోండి, సక్సెస్ వచ్చిందనుకోండి, ఆ వ్యక్తికి మంచి ఆత్మవిశ్వాసం పెరగదు. దేవుడు ఆ వ్యక్తి అడిగిన అన్నీ ఇచ్చాడు అనుకోండి, దేవుడి మీద విశ్వాసం బాగా పెరిగిపోద్ది, ఇంకా గొప్పవి చేస్తాం. ఒకవేళ దేవుడి దగ్గర నుంచి ఆ వ్యక్తికి సరైనవి దొరకలేకపోయినా,
లేకపోతే చుట్టుపక్కల ఉండే సమాజం మంచి విజయాలు ఇవ్వకుండా ఓటములే ఇస్తూ ఉన్నా వాళ్ళకి ఏమనిపిస్తుంది అని అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ మారిపోదు. ఇప్పుడు వరకు మా అమ్మా నాన్నలు చెప్పింది వేరు, ఇప్పుడు వరకు వీళ్ళు చెప్పింది వేరు, ఇప్పుడు నేను సొంతగా నా అనుభవం ద్వారా నేర్చుకున్న ఇవన్నీ వేరుగా వస్తున్నాయి ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తారన్నమాట. ఈ స్థాయికి వచ్చిన తర్వాత అంటే వాళ్ళు పర్సనల్గా అన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారన్నమాట. ఇట్లాగే కొంతమంది అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే కొంతమందితో అబ్బాయిలు కొంతమంది అమ్మాయిలతో మాట్లాడు, కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడరు. ఎందుకని? అట్లా కొంతమంది తెలుగు వాళ్ళు చెన్నై వాళ్ళు అంటే ఒకలాగా చూస్తారు, కొంతమంది చెన్నై వాళ్ళు తెలుగు వాళ్ళు అంటే ఒకలాగా చూస్తారు. ఎందుకని? వాళ్ళ అనుభవాలు అన్నమాట. వాళ్ళ అనుభవాలు ఎవరన్నా సరే ఒక స్త్రీ చెడ్డగా ఉండిందంటే స్త్రీలంతా అంతే అని ముద్రేసేస్తారు. ఎవరన్నా చెన్నై వాళ్ళు ఇట్లా ఉన్నారంటే చెన్నై వాళ్ళంతా అంతే అని ముద్రేసేస్తారు. మళ్ళీ ఇంకొక రోజు వాళ్ళకి ఇంకొక మంచి చెన్నై వాడు కనపడ్డాడు, ఇంకొక మంచి తెలుగు వాడు కనపడ్డాడంటే అప్పుడు వాళ్ళు ఒక నిర్ణయానికి వస్తారు. చెన్నై వాళ్ళు అందరు చెడ్డవాళ్ళు కాదు, వాళ్ళలో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉన్నారు అని చెప్పి, అమ్మాయిలు కూడా అందరు చెడ్డవాళ్ళేం కాదు, కొంతమంది మంచి అమ్మాయిలు ఉన్నారు, చెడ్డ అమ్మాయిలు ఉన్నారు అని చెప్పి ఒక అభిప్రాయానికి వస్తారు. అంటే ఆ వ్యక్తి అనుభవాలు ఏ అనుభవాలు గుండా వెళ్తాడో ఆ అనుభవాల ద్వారా ఇప్పటి వరకు ఏ నమ్మకాలు అయితే ఉన్నాయో అవన్నిటికీ ఈ అనుభవాల ద్వారా పరీక్ష చేసి తనకంటూ ఒక అనుభవం ద్వారా ఆ అనుభవం ద్వారా వస్తాడన్నమాట. బిజినెస్లో ఒక పార్ట్నర్ మోసం చేశాడు, అనుభవం ఇంకొకసారి వేరే బిజినెస్ పార్ట్నర్ దగ్గరికి వెళ్లకుండా సొంతగా వ్యాపారం పెట్టుకునే విధంగా చేస్తుంది. ఒకవేళ ఒక మంచి బిజినెస్ పార్ట్నర్ దొరికాడు, మంచిగా వ్యాపారం బాగా సాగుతుంది, పార్ట్నర్తో మంచిగా చేస్తే మంచి రిస్క్ అంతా తగ్గద్దయా, పార్ట్నర్తో చేయడమే బాగా మంచిదని వాళ్ళు అట్లా ఆలోచిస్తారు. అంటే ఎవరికి వాళ్ళకు వచ్చిన అనుభవాలన్నీ వాళ్ళు అట్లా నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళ అనుభవాలు వాళ్ళకంటూ కొన్ని నమ్మకాలు ఏర్పరిస్తే ఆ నమ్మకాలను బట్టి వాళ్ళు ఎట్లా వెళ్తారన్నమాట. అయితే దేవుడు కూడా చూడండి, దేవుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక అద్భుతం జరిగిందనుకోండి, దేవుడి మీద విశ్వాసం బాగా పెరిగిపోదు. దేవుడు ప్రార్థించినప్పుడు ఏదైనా జరగలేదంటే దేవుడి మీద విశ్వాసం రాదు. కీర్తన 34:8 చూడండి, యెహోవా మంచివాడని రుచి చూచి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించిన వారు ధన్యులు. కీర్తన 34:8 అదే వేరే ట్రాన్స్లేషన్ చదువుతున్నాను చూడండి. యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి, ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి. కాబట్టి ఇక్కడ దేవుడు కూడా మనల్ని ఏం కోరుతున్నాడు అని అంటే రుచి చూసి తెలుసుకోమంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బిర్యానీ పెట్టాం బాగుందా లేదో రుచి చూసి తెలుసుకోండి, మీ దేవుడైనా నేను కూడా మంచోడని టేస్ట్ చేయండి, మీ లైఫ్తో ఎక్స్పెరిమెంట్ చేయండి, మంచోడని తెలుసుకోండి అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. అయితే కొన్నిసార్లు ఇక్కడ ఏమవుతుందంటే మన జీవిత అనుభవాలే మన ప్రధాన పాఠంగా మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు మనం ట్రాప్ల్లో పడే అవకాశం ఉంటుంది. ఉదాహరణ, ఒక వ్యక్తి వ్యాపారం పెట్టి ఫెయిల్ అయిపోయాడు, ఇంక నాకు ఏ వ్యాపారం సెట్ అవ్వదు, ఇంక వ్యాపారాలన్నీ అంతే అన్నాడు అనుకోండి. ఆ అనుభవం ద్వారా ఆయన నేర్చుకున్న నమ్మకం నిజం అంటారా? వ్యాపారం పెట్టే వాళ్ళందరూ ఇంక ఫెయిల్ అయిపోతారు, అసలు వ్యాపారం పెట్టబాకని అడిగినోడికల్లా చెప్తా ఉన్నాడు. అతను నమ్మిన నమ్మకం నిజం అంటారా? అతనికి ఫెయిల్ అయింది, అంత మాత్రాన ఎవడ వ్యాపారాలు పెట్టద్దు, ఆ ఉద్యోగం బాబాకంటారా, ఆ ఉద్యోగం అంతా అంతే అని చెప్పి ఇట్లా మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ వ్యక్తిగత అనుభవాల నుంచి ఏం చేస్తారని అంటే వాళ్ళు ఈ విధంగా తప్పుగా అపార్థం చేసుకుంటారు అన్నమాట. మన వ్యక్తిగత అనుభవాల ద్వారా నేర్చుకునే విషయాల్లో కూడా. ఉదాహరణకి బైబిల్లో ఉండేటువంటి తోమా అనే ఆయన యేసు ప్రభుని ఒక గొప్ప రాజుగా చూశాడు. చివరికి ఆయన ఎట్టయిపోయాడు అంటే ఒక రాజులాగా కాకుండా మామూలుగా చచ్చిపోయాడు. జనాలు కొడుతుంటే ఆయన మామూలులాగా చచ్చిపోయాడు. ఏదో గొప్ప పనులు చేస్తాడు, గొప్పగా రాజ్యాన్ని స్థాపించాడు అనుకుంటే ఏదో బయట చచ్చిపోయాడు. ఈయన మీద మా ఆశలన్నీ పెట్టుకుంటే ఎట్టు చేసేసాడా అని చెప్పి తోమా బాగా నీరసంగా నిరుత్సాహంగా ఉన్నాడు. అయితే ఒకసారి యేసుప్రభు శిష్యులు అందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత యేసుప్రభు తిరిగి లేచాడు రా అని చెప్తే ఆయన నమ్మల. యేసుప్రభు తిరిగి లేచాడని అంటే ఆయన నమ్మలేదు. యేసుప్రభుని నేను నా సొంత కళ్ళతో లేకపోతే నా సొంత హస్తాలతో ఆయన డొక్కలో ఏలు పెట్టి లేకపోతే ఆయన చేతి రంధ్రాలతో ఏలు పెట్టి నా అనుభవపూర్వకంగా తెలుసుకుంటే కానీ నేను నమ్మను అని అన్నాడు. ఇప్పుడు ఆయన నమ్మనంతకు మాత్రాన యేసుప్రభు తిరిగి లేచాడా లేదా? అంటే ఆయనకు ఒక అనుభవం ఏంటంటే యేసుప్రభు ఏదో గొప్పవాడు అనుకున్నాను, ఏదో చేస్తాను, ఎటు చచ్చిపోయాడు ఏందబ్బా అని ఆ నిరాశ, ఆ డిసప్పాయింట్మెంట్ అవన్నీ ఏం చేసిందంటే ఇంకా యేసుప్రభు దగ్గర ఏదో గొప్పగా ఆశించడం అనేదే మానేశాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్పినా కానీ నమ్మలేకపోయాడు. ఉదాహరణకి బైబిల్లో ఇట్లాగా కొన్నిసార్లు మన మనస్సు కూడా ప్రాధాన్యత చూపిస్తుంది. ఉదాహరణకి బైబిల్లో యోబు ఉన్నాడు, యోబు భార్య ఉంది. ఎవరున్నారు? ఇద్దరికి ఒకటే విధంగా ఉంటుందా ఉండదా? లైఫ్ స్టైల్ అంతా ఒకటే విధంగా ఉంటుంది. అంటే యోబుకి ఏ సోఫా ఇచ్చాడో వాళ్ళ భార్య కూడా అదే సోఫా,
యోబు ఏ కూర తింటుందో యోబు భార్య కూడా అదే కూర తింటుంది. యోబు ఎంత లగ్జరీగా ఉంటాడో యోబు భార్య కూడా అంత లగ్జరీగానే ఉన్నాడు. అయితే ఈ ఆశీర్వాదం అంతా నాకు దేవుడి వల్ల వచ్చిందని చెప్పి యోబు అన్నా సరే యోబు భార్య అన్నా సరే ఇద్దరు నమ్ముతా ఉన్నారు. అయితే ఒకసారి ఆస్తి అంతా పోయింది. అప్పుడు చూడండి వాళ్ళిద్దరూ వాళ్ళ హృదయాలు ఎట్లా ఆలోచించారు. యోబు భార్య అంటుంది, ఇంకా ఎందుకు దేవుడు దేవుడు అంటా ఉన్నావా, దేవుడు ఏడన్నా దూషించి చచ్చిపోయా, నువ్వు కూడా చచ్చిపోయా, ఎట్టడి జీవితం ఎందుకయ్యా అంటే వాళ్ళ వ్యక్తిగత అనుభవం నుండి యోబు భార్య ఆ పాఠం నేర్చుకునింది. ఏంటి ఆ పాఠం అని అంటే, దేవుడే ఆడరా అని ఆ పాఠం నేర్చుకుంది. కానీ యోబు మటుకు ఆ పాఠం నేర్చుకోవాలి. ఆయన వ్యక్తిగత అనుభవం నుండి లేదు, ఇప్పటిదాకా నేను చేసింది ఆశీర్వదించిన దేవుడు, దీని వెనకాల కూడా ఏదో ఉద్దేశం ఉంటుంది అని చెప్పి యోబు దేవుడి దగ్గర నేర్చుకుంటా ఉన్నాడు. అయితే సక్సెస్ఫుల్గా ఆయనకు వచ్చిన కష్టం నుంచి ఆయన బయటపడ్డాడు. తన దేవుడు నమ్మకస్తుడని తెలుసుకున్నాడు. తన దేవుడు ఎంత నీతిపరుడో కూడా తెలుసుకున్నాడు అనమాట. ఆయన అప్పుడు దాకా తనది పెద్ద నీతిపరుడు అనుకుంటా ఉన్నాడు. కానీ ఒక్కసారి వచ్చిన కష్టం వల్ల దేవుడిని కూడా కంటితో చూసినప్పుడు తాను ఎంత పాపాత్ముడు అనేది కూడా తెలిసింది. ఇంకా ఆ రోజు నుంచి నేనేదో పెద్ద నీతిమంతుడని చెప్పుకోవడం కూడా మానేశాడు యోబు. కాబట్టి ఒకే సిచ్యువేషన్స్కి యోబు భార్య ఏమో ఏడనర దేవుడు అని వదిలేసింది, యోబు ఏమో అట్లనే దేవుడిని పట్టుకొని ఉన్నాడనమాట, అట్లనే పట్టుకొని ఉన్నాడనమాట. ఇట్లాగే ఇశ్రాయేలీయుల ప్రజలు వాళ్ళు నడిపించేటప్పుడు అన్నా సరే, వాళ్ళు వచ్చేటప్పుడు గతంలో వాళ్ళకి చాలా అద్భుతాలు చేశాడు. అద్భుతాలన్నీ అందరూ చూసారా లేదా? ఎర్ర సముద్రాన్ని చీల్చారు, అది ఇటు చేశాడు, ఇది ఇటు చేశాడు అని అన్ని కళ్ళతో చూశారు. ఆ నుంచి కొంచెం దూరం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో తిండికి తక్కువ అయిందని చెప్పి, వాళ్ళకి ఏదో ఆహారంలో ముక్కలేదని చెప్పి, లేదా వాళ్ళకి ఏదో పలాంది నీళ్లు లేవని చెప్పేసి ఏడన్నాడు దేవుడా అని దేవుడి మీద సనగారు. అసలు ఈ మోసేగాడికి రూటు గీటు తెలియదు, ఏడంటే ఆడ తీసుకొస్తాడు అని చెప్పి అంతకుముందు నడిపించినటువంటి మోసే యొక్క నాయకత్వం యొక్క స్కిల్స్ని కూడా అనుమానించారు. అంటే అదే సమయంలో కొంతమంది దేవుడి మీద నమ్మకంగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు అదే బ్యాచ్లో. అంటే ఒకటే అనుభవాలు, ఇద్దరికి ఒకటే రకమైన అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాల గుండా వాళ్ళు వెళ్ళి వాళ్ళ సొంత హృదయం ద్వారా వాళ్ళు వివేచన చేసి వాళ్ళు ఒక పాఠం నేర్చుకుంటున్నారు. మళ్ళీ నమ్మకాలని రూపొందించుకుంటున్నారు. ఏంటంటే అసలు ఈ దేవుడికి వీడంత వేస్ట్ రా అని చెప్పి అనుకుంటాము. బైబిల్లో సౌలు అనే వ్యక్తి దేవుడికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు జవాబు ఇవ్వడు. అప్పుడు సౌలు ఆయన వ్యక్తిగత అనుభవం నుండి ఒక పాఠం నేర్చుకుంటాడు. ఈ దేవుడు వేస్ట్ రా అని చెప్పి ఆయన బాణామతి చిల్లంగి చేతబడి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తాడనమాట. ఇప్పుడు ఏం చేయాలా అని చెప్పి. ఇప్పుడు దేవుడు ఈ సౌలు ప్రార్థన చేసినప్పుడు ఎందుకు సమాధానం ఇవ్వలేదంటే, అంతకు ముందు ప్రార్థన చేసినప్పుడు చెప్పిన ప్రార్థన చేయలే, అంటే ఇది చేయరా అని చెప్పినప్పుడు చెప్పింది చేయలే ఆయన. ఇప్పుడు నేనేదో మళ్ళీ కనపడి చెప్తే వీడు చేస్తాడా అని చెప్పి దేవుడు చెప్పలా గమ్ముగా అయిపోయాడు. అప్పుడు దాకా నాకు ప్రార్థనకి జవాబు ఇచ్చిన ఆయన ఈసారి నాకెందుకు ప్రార్థనకి జవాబు ఇవ్వలేదని ఆలోచించాలి కదా, నేను ఏదన్నా తప్పు చేశానని ఆలోచించాలి కదా. కానీ ఏడనడరా దేవుడు అని వదిలేశాడు. ఎదిలి చేతపడి ఎన్ని చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ దెయ్యాన్ని బిలువు, దాన్ని బిలువు, దీన్ని బిలువు, అదేం చెప్తుందో చూడు అని చెప్పి అట్లా వెళ్ళిపోయాడు అనమాట. అంటే ట్రాప్ తప్పాడు. అంటే వాళ్ళ వ్యక్తిగత అనుభవాల ద్వారా వాళ్ళు నేర్చుకునేటువంటి పాఠాలు కొన్నిసార్లు ఈ విధంగా ఉంటాయి. కొన్నిసార్లు సొలొమోన్ అనే వ్యక్తి మొదట్లో వాళ్ళ నాన్న బాగానే పెంచాడు, కానీ ఆయనకు అధికంగా సుఖాలు వచ్చేసరికి దేవుడు నన్ను బాగా దీవిస్తానని నేను ఏది చేసినా చెల్లిపోద్దని చెప్పి ఆయన వేరే స్త్రీలను అందరిని కూడా పెళ్లి చేసుకొని ట్రాప్ తప్పిపోయాడు. అంటే అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, నేను చేసే దీన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు దీన్ని కూడా అంగీకరిస్తాడని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఆయన అనుభవం కూడా తప్పు అనేది ఆయనకి తెలుస్తుంది తర్వాత. కాబట్టి మన వ్యక్తిగత అనుభవాల ద్వారా మనం నేర్చుకునే ఏం చేస్తాయంటే, కొన్నిసార్లు మనల్ని ఏం చేస్తాయనంటే ట్రాప్లో పడేస్తూ ఉంటాను. బైబిల్లో దావీదు అనే వ్యక్తి, ఆయనకు కూడా మొదట్లో ఒక సింహాన్ని చీల్చినప్పుడు విజయం వచ్చేసింది, ఆ తర్వాత ఒక ఎలుగుబంటిని చీల్చినప్పుడు విజయం వచ్చేసింది, గొల్లియాతుని కొట్టాలన్న విజయం వచ్చేసింది. తర్వాత మళ్ళీ ఆయన కష్టం వచ్చింది. ఏడున్నాడు దేవుడా, అదేదో ఊరికే అట్టా జరిగిపోయి ఉంటుందిలే అమ్మా, ఏడున్నాడు దేవుడు అంతా మన భ్రమ కాకపోతే అని చెప్పి దావీదు అనుకోలేదు. ఆయనకి చాలా సంవత్సరాలు దేవుడు అట్టే నిలిపెట్టాడు. కొంతమంది ఏదో ప్రార్థన చేసి కొన్నిసార్లు దేవుడు లేటుగా ఇచ్చేంత సమయం సేపు ఓపిక పట్టలేకుండా ఇక ఈ దేవుడు వేస్ట్ అని చెప్పి వాళ్ళ వ్యక్తిగత అనుభవం నుంచి నేర్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దావీదు
లేదు, గతంలో నాకు సహాయం చేశాడు, ఆయన ఉన్నాడు, ఆయన ఉన్నాడు 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 ఖచ్చితంగా ఉన్నాడు అని చెప్పి ఓపిక పట్టారు. బైబిల్లో అబ్రహాం అని అన్నా సరే వాళ్ళకి కూడా దేవుడు వాళ్ళు ఎట్లా నిలబడగలిగారు ఈ దేవుడి దగ్గర? కష్టం మనిషిని శోధిస్తుంది, విశ్వాసానికి పరీక్ష జాగ్రత్తగా కాపాడుకోండి అని దేవుడు బైబిల్లో చెప్పిన మాటలన్నీ ఎప్పుడు మనిషికి తెలుస్తాయి అంటే మనిషి వ్యక్తిగత అనుభవాల ద్వారా నేర్చుకునేటప్పుడే అతను సొంతగా వాడు తెలుసుకుంటాడు. అయితే దావీదు తర్వాత కీర్తన 34:4 వచనంలో చూడండి, దావీదు ఏమన్నా అంటున్నాడు, నేను యెహోవాను వెదికాను, ఆయన నాకు జవాబిచ్చారు, నా భయాలన్నిటి నుండి ఆయన నన్ను విడిపించాడు. ఆయన తర్వాత చెప్తున్నాడు, ఆయన నా భయాలన్నిటి నుంచి నా దేవుడు విడిపించాడు అని. అట్లా దేవుడు కొంతమంది వాళ్ళు దేవుడిని ఆలోచించే విధానం, వాళ్ళ పర్స్పెక్టివ్. చివరిది అదే రాసుకోండి. ఆరోది ఏంటనంటే మేధో విశ్లేషణ నుండి వాళ్ళ నమ్మకాలు నేర్చుకుంటారు, వాళ్ళ నమ్మకాలని ఫామ్ చేసుకుంటారు, ఏర్పాటు చేసుకుంటారు. ఆరోది ఏంటి? మేధో విశ్లేషణ. మేధో విశ్లేషణ అంటే వాళ్ళంతటా వాళ్ళకంటూ ఒక స్థాయి ఒకటి వచ్చేసిన తర్వాత, ఒక వయసు వచ్చిన తర్వాత, కొంత జ్ఞానం వచ్చేసిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు వివేచిస్తారనమాట. అప్పటి వరకు వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పినాయి, చర్చిల్లో పాస్టర్ గారు చెప్పినాయి, స్కూల్లో టీచర్ చెప్పినాయి, ఈ ఇట్లన్నిటినీ వాళ్ళ మైండ్లో పెట్టుకుంటారు. ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్న మంచి చెప్పారు అనుకోండి, వాళ్ళ అమ్మా నాన్నల మీద గౌరవంగా ఉంటారు. ఒకవేళ వాళ్ళ అమ్మా నాన్నోళ్ళు చెడ్డ చెప్పినా, వాళ్ళకి ఎవరైనా చెప్పిన చెడు వల్ల వాళ్ళ జీవితం నాశనం అయిపోయినా, వాళ్ళకి ఎవరైతే ఆ చెడ్డ నమ్మకాన్ని నాటారో వాళ్ళని చాలా చీప్గా చూస్తారు, అసలు వాళ్ళని అసహించుకుంటారు. కాబట్టి మనం మన పిల్లలకి చెప్పేటప్పుడు కూడా మంచి వాటిని చేయాలా. దేవుడు కూడా బైబిల్లో చాలా విషయాలు చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడో చూడండి. మొదటి దశలోనికైలికి రాసిన పత్రిక 5:21-22లో అన్నిటినీ పరీక్షిస్తూ మంచి వాటిని గట్టిగా పట్టుకోండి, ప్రతి కీడుని తిరస్కరించండి. నేను చెప్పింది రైట్ రా, గుడ్డిగా ఫాలో అవ్వాల్సిందే అని అండవలా దేవుడు. అన్నిటినీ పరీక్షించండి, మంచిదాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రతి కీడుని ఏదైతే చెడ్డదుందో దాన్ని వదిలేసేయండి అని అంటా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఒక వయసు వచ్చిన తర్వాత మనం ఒక మనకంటూ ఒక బ్రెయిన్ వచ్చేస్తుంది అనమాట. ఈ బ్రెయిన్తో మనం ఏం చేస్తుందనంటే మళ్ళీ మనం ఆలోచిస్తూ ఉంటాం, మనకి ఇప్పుడు వరకు నాటిన నమ్మకాలన్నీ నిజమా కాదా, అసలు దేవుడు ఉన్నాడా లేదా అని ఒక వ్యక్తి తన మనసుతో ఆలోచిస్తూ ఉంటాడు. అట్లా బైబిల్లో హవ్వమ్మ కూడా ఆలోచించింది. ఏంటంటే హవ్వమ్మకి ఒక మాట చెప్పాడు దేవుడు, ఏంటంటే ఆ పండు తింటే చచ్చిపోతావు. నమ్మిందా లేదా? హవ్వమ్మ నమ్మేసింది. అప్పుడు దాకా ఆ పండు జోలికి వెళ్ళాల. తర్వాత సాతాను వచ్చి పిచ్చితేనా నువ్వేంది ఆయన మాట నమ్ముతావు, నువ్వు గొప్పవాడవడం ఆయనకి ఇష్టం లేదు, ఆ పండు తింటే నువ్వు ఇంకా గొప్పదాని అయిపోతావు అని చెప్పిందనమాట. ఇప్పుడు ఆమె మనసుతో ఆలోచిస్తుంది. ఈమె మనసుతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ మేధో విశ్లేషణ అనేది పనిచేస్తుంది అనమాట. ఈ మేధో విశ్లేషణ ద్వారా ఆయన అంటే మనసులో ఆమె విశ్లేషణ చేసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం తీసుకుంటుంది? ఆమెకి ఏ నమ్మకం అయితే ఏర్పడద్దో ఆ నమ్మకాన్ని ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటుంది. అప్పుడు ఆమె ఏమి నమ్మిందనంటే దేవుడు నా దగ్గర నుంచి ఏదో మంచి దాచిపెడతా ఉన్నాడు, దేవుడు నా దగ్గర నుంచి ఏదో మంచి దాచిపెడతా ఉన్నాడు అని అనుకొని వెళ్ళి ఆ చెట్టు పండుని తినేసింది. ఇట్లా మనుషులు ఏం చేస్తారంటే ఒక వయసు వచ్చిన తర్వాత దేవుడు చెప్పినే చేయరు, వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తారు. ఎందుకని? వాళ్ళ మెంటల్ అనాలిసిస్ వేరుగా ఉంటుంది, వాళ్ళ సైకలాజికల్ రికగ్నైజేషన్ అనేది వేరుగా ఉంటుంది. వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. అయితే దేవుడు కూడా అంటున్నాడు అన్నిటిని పరీక్షించండి, అన్నిటిని గట్టిగా పట్టుకోండి అని అంటాను. కాబట్టి మన కొంతమంది మంచి చెప్పేవాళ్ళు ఉంటారు, చెడు చెప్పిన వాళ్ళు ఉంటారు. ఎవడు మంచి చెప్తున్నాడు, ఎవడు చెడు చెప్తున్నాడో తెలుసుకోవాలంటే మనకు జ్ఞానం ఉండాలి. ఇప్పుడు దేవుడు అబద్ధం చెప్పాడా లేకపోతే సాతాను అబద్ధం చెప్పాడా అనేది తెలియాలనంటే మనం మనసుతో ఆలోచించి మనం సొంతగా ఒక చెడ్డ నిర్ణయం తీసుకుంటే మనకే ఇబ్బంది అవుతుంది. మొదటి రాజులు 3:9 చూడండి, మంచి చెడ్డల భేదం తెలుసుకోవడానికి వివేచన హృదయం మీ దాసునికి ఇవ్వండి ఒక ఆయన ప్రార్థన చేశాడు. మనం కూడా అది ప్రార్థన చేయాలని, మన హృదయం సరైన విధంగా దాన్ని గుర్తుపట్టేటట్టు, పసిగట్టేటట్టు, సత్యం వైపు స్టికాన్ అయి ఉండేటట్టు, సత్యాన్ని అంటిపెట్టుకునే ఉండేటట్టు చేయాలని చెప్పి దేవుడు చెప్తాను. కాబట్టి బైబిల్లో దావీద్ అనే ఆయన ఉన్నాడు, బైబిల్లో సౌల్ అనే ఆయన మీద అసూయపడతాడు. వాస్తవానికి దావీదు మంచోడే. దావీదేవి ఈయన రాజుగారి సీటు కొట్టాలని చెప్పి సీటుని ఎట్టన్నా మోసం చేసి సాధించాలని అయితే అనుకోవడం లేదు దావీదు. కానీ ఈయన ఏమి నేర్చుకున్నాడంటే ఆయన మనసుతో ఆలోచించాడు, ఆయనకున్న జ్ఞానంతో ఆలోచించి లేదురా దావీదు గాడు ఎప్పుడన్నా డేంజర్ అని దావీదు మంచోడైనా దావీదుని చంపేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. ఇట్లా మన మనసులో ఒక వ్యక్తి మీద అసూయ అన్నా సరే, ఒక వ్యక్తి మీద ద్వేషం అన్నా సరే ఎప్పుడు వస్తుందనంటే ఇట్లా మన మనసులో ఒక అనాలిసిస్ జరగద్దు అనమాట. జరిగిన తర్వాత మనకంటూ ఒక నమ్మకం వస్తుంది, వాడు చెడ్డోడరా, వాడు ఇంకంతే,
అని చెప్పి ఒక నమ్మకం వస్తుంది. బైబిల్లో ఇద్దరున్నారు, ఎవరనంటే కయ్యను హేబెల్ అని. ఆయన వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు చెప్పారు ఏంటంటే, అరే మీరు సంపాదించిన సంపాదనలో దేవుడికి దశంభాగం ఇవ్వాలరా అని అన్నారు. నిజంగానే ఇద్దరు ఏం చేశారనంటే దేవుడి సన్నిధానాన్ని తీసుకొచ్చి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు చెప్పారని చెప్పి నమ్మిన నమ్మకాన్ని నమ్మకంగా పెట్టి ఇద్దరు కూడా వచ్చి దేవుడి సన్నిధానానికి దశంభాగాలు ఇస్తారు. కయ్యను దేవుడిని దశంభాగం ఇస్తాడు, హేబెల్ ఏమో దశంభాగం ఇస్తాడు. అయితే రోజులు పెరిగే కొద్దీ హేబెల్ ఆస్తులు ఏమో పెరుగుతూ ఉంటాయి, కయ్యను ఆస్తులు ఏమో తగ్గిపోతూ ఉంటాయి. ఇదేంటి, నేను కూడా దశంభాగం ఇస్తున్నా కదా, నా ఆస్తులు ఎందుకు పెరగడం లేదు, ఓడాస్తులు ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? దశంభాగం వేయడమే వేస్ట్. దేవుడు అనేవాడు లేడు, అంత ట్రాప్. ఈ నెట్టన సంపాలన్న నా తమ్ముడిని అని చెప్పి వాళ్ళ తమ్ముడిని చంపేసేస్తాడు అసూయతో. అంటే అతనికి ఒక మెంటల్ అనాలిసిస్ వచ్చింది, అతను దేవుడు లేడని అనలేదులేండి, అంటే వాళ్ళ తమ్ముడి మీద అసూయ పెట్టుకున్నాడు అనమాట. వాళ్ళ తమ్ముడినే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, నన్ను ఆశీర్వదించడం లేదు. ఏమయ్యా దేవా నువ్వెందుకు ఆశీర్వదించడం లేదని అంటే, కయ్యను మంచి హృదయంతో కయ్యను హృదయం సరిగ్గా లేదు, కయ్యను తెచ్చిన నోట్లు సరిగ్గా లేవు, ఆయన హృదయం సరిగ్గా లేదు. అట్ట హృదయాన్ని నేనట్ట ఆశీర్వదించేది అంటే వాళ్ళిద్దరు చేసిన పని ఒకటే, కానీ దేవుడు ఒకరినొకలాగా ఆశీర్దిస్తున్నాడు, ఇంకొకరిలాగా ఆశీర్దిస్తూ ఉన్నారు. ఇప్పుడు దేవుడి దగ్గర ఆశీర్దించబడాలి. ఇప్పుడు దేవుడు ఏమన్నా మనల్ని ఆశీర్దించినంత మాత్రం దేవుడికి ఏమన్నా వస్తుందా? మనకే వస్తుంది. కాబట్టి మనకు దేవుడు అవసరం ఉంది కానీ దేవుడికి మన అవసరం లేదు. మనకు దేవుడు అవసరం ఉంది కానీ దేవుడికి మన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ వాళ్ళు అట్లా మెంటల్ అనాలిసిస్ చేసి దేవుడికి ఇచ్చే విషయంలో ఇట్లా ఇవ్వాలి అని కయ్యనేమో ఒక అంత బలేదు దేవుడికి, కానీ ఏ నోట్లు లేరా, ఏదో ఒక మంచి ఏదో నోట్ ఇచ్చేసి చెడిపోయిన కాగితం అన్నా ఇచ్చే ఏం కాదు అని చెప్పి ఇచ్చేసాడు. అయితే అది మంచి హృదయమా కాదా? దీవెనలు ఇచ్చేది ఎవరు? పాస్టర్ గారు దీవెనలు ఇవ్వరు, దేవుడే దీవెనలు ఇస్తాడు. ఇచ్చేటప్పుడు చూసాడు ఎవరి హృదయం అట్టాడుదని. అట్లాగే ఇశ్రాయేలీల ప్రజలన్నా సరే వాళ్ళు కూడా ఒక దేవుడిని వాళ్ళు చేసుకుంటారన్నమాట. వాళ్ళు ఇశ్రాయేలీల ప్రజల్ని ఆ నుంచి తీసుకొస్తారు. ఏడు నుంచి తీసుకొచ్చిన తర్వాత ఒరి ఇంతకాలం మనకు దేవుడు నడిపించాడు రా, దేవుడు ఉన్నాడు రా, అట్లన్నా ఆయన్ని ఉండాలిరా అని చెప్పి అనుకోకుండా మోషే ఏడు నుంచి కొండ మీదకి వెళ్ళిపోయాడు. దేవుడి దగ్గర ఏదో మాట్లాడాలని, వీళ్ళ కోసమే మాట్లాడాలని వెళ్ళాడు. అయితే ఆయన ఆడికి వెళ్ళిన వెంటనే వీళ్ళందరూ మాట్లాడుకున్న మోషే ఆడికిపోయాడమ్మా, ఆయన పై నుంచి అట్టే పోయి ఉంటాడన్నా, పైగా ఇన్ని రోజుల నుంచి రావట్లేదంటే ఎట్టపోయి ఉంటాడన్నా. మనకి ఎవరన్నా దేవుడు అయితే, మనకే దేవుడు లేడు కదా, నాకు దేవుడిని చేసుకుందామన్నా అని చెప్పి అందరూ మాట్లాడుకున్నారు. వాళ్ళ మెంటల్ అనాలిసిస్ చూడండి ఎట్లా ఉందో. అప్పటి వరకు ఉన్న నమ్మకాలన్నింటిని పక్కన పెట్టేసేసి వాళ్ళకంటూ ఒక దేవుడిని సృష్టించుకొని, ఒక దూడను సృష్టించుకొని, ఈ దేవుడే మనల్ని నడిపించిన దేవుడు, ఈ దేవుడే మనకు అద్భుతాలు చేసిన దేవుడు అని చెప్పి వాళ్ళు ఎంత గతంలో వాళ్ళని తప్పించినటువంటి, వాళ్ళకి వచ్చిన కష్టాల్లోంచి తప్పించినటువంటి ఆ దేవుడిని పక్కన పెట్టేసి వాళ్ళ కంటికి ముందు వాళ్ళకి నచ్చినటువంటి ఒక దేవుడిని చేసుకుంటా ఉన్నారు. ఇది వాళ్ళు అంటే దేవుడు కొంత సమయం లేట్ చేశాడు, ఒక 40 రోజులు లేట్ చేశాడు. ఆ 40 రోజులు లేట్ చేసిన దాన్ని కూడా వాళ్ళు ఓపిక పట్టలేకపోతా ఉన్నారు. ఈ లోపల వెంటనే ఇంకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. ఇంకో దేవుడిని చేసుకున్నాం కానీ అన్న మా నగలన్నీ ఇస్తాం, మంచి దేవుడిని చేయన్నా అహరోన్ అన్న ఆడని చెప్పి అహరోన్ అన్నకి చెప్పాడు. అహరోను జనాల ప్రోద్బలం మీద పడిపోయి నిజంగానే దేవుడిని చేసేస్తాడు. అందుకే దేవుడు అహరోన్ని ఎన్నుకోవాలి, మోషేనే ఎన్నుకున్నాడు. నాయకుడు అనేవాడు బలంగా ఉండాలి, జనాల యొక్క ప్రోద్బలం మీద పడిపోకూడదు అన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుడిని అప్పటి వరకు వాళ్ళు నడిపించిన దేవుడు ఇన్ని రోజులు వాళ్ళకి మోషే అంత చెప్పినా కానీ ఈ సమయంలో కూడా చూడండి వాళ్ళు ఎట్లా చేశారని. ఇట్లా అబ్రహాం అనే వ్యక్తికి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళు ఎవరనంటే వేరే దేవుళ్ళు పూజించేవాళ్ళు. అయితే ఆయన పెద్ద అయిన తర్వాత ఒక అనాలిసిస్ చేశాడు, ఈ దేవుళ్ళందరూ నిజమైన వాళ్ళ అని ఆయన అనాలిసిస్ చేసి ఈ దేవుళ్ళందరూ నిజమైన వాళ్ళు కాదు అని చెప్పి ఆయన ఒక అనాలిసిస్ చేసి మెంటల్గా ఆలోచించి ఒక దేవుడి దగ్గరకు వచ్చేసాడు. ఆ దేవుడి పేరు కూడా తెలియదు. అప్పుడు అప్పుడు యెహోవా దేవుడు వచ్చాడు, నువ్వు మనసులో అనుకున్నావే ఆ దేవుడిని నేను అని చెప్పి అప్పటికి అబ్రహాంకి తెలీదు. అప్పుడు దేవుడి పేరు కూడా యెహోవా అని కూడా బైబిల్లో లేదు. ఆయన ఏమని చెప్పుకున్నాడంటే నేను ఉన్నవాడిని అని చెప్పుకున్నాడు. కాబట్టి ఆయన అబ్రహాంతో నేను ఇట్లా యెహోవా వాక్ అని చెప్పి అప్పటి వరకు, అందుకే దేవుడు మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలందరితో నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పుకుంటాడు కానీ నేను యెహోవా దేవుడిని అని చెప్పుకోడు. ఎందుకని? వాస్తవానికి దేవుడికంటూ ఒక పేరు లేదు. మనకి ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరాన్ని బట్టి దేవుడు మనకు ఒక పేరు ఇస్తాడనమాట. కాబట్టి చూడండి యెహోషువ 24:2 చాలా కాలం కిందట
మీ పూర్వీకులు యూఫ్రటీసు నదికి అవతల పక్కన నివసించారు. అబ్రహాము, నాహోరుల తండ్రి తెరహు వంటి మనుష్యులను గురించి నేను చెప్తున్నాను. అప్పట్లో వాళ్ళు ఇతర దేవుళ్లను పూజించారు. కాబట్టి పిల్లకాయలు మాట్లాడుకుంటా ఉన్నారు. యెహోషువ అని ఆయన మన తాత ముత్తాత ఆయన ఇట్లా ఒకప్పుడు అట్టుండేవాడంట. తర్వాత వాళ్ళందరూ వేరే దేవుళ్ళని పూజించేవాళ్ళు. ఇప్పుడు ఈ దేవుడి దగ్గరకు వచ్చారు, మనమందరం ఇప్పుడు ఆయన పిల్లలం అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఏ కుటుంబంలో పుట్టినా కానీ మన మేధో విశ్లేషణ ద్వారా మనుషులు ఏం చేస్తారనంటే ఈ విధంగా చేస్తారు. కింద ఒకటి పెట్టాను చూడండి, అక్కడ నమ్మకాలు అనేవి ఉంటాయి. మనిషికి నమ్మకాలు అనేవి ఏర్పడతాయి. వచ్చిన నమ్మకాల ద్వారా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అక్కడ యారో మార్క్ పెట్టాను చూడండి, వాళ్ళకి ఏ నమ్మకాలు అయితే ఉంటాయో ఆ నమ్మకాలని ఆధారంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళకి ఒక అనుభవం వస్తుంది. మంచి అనుభవం వస్తే రావచ్చు, చెడ్డ అనుభవం వస్తే రావచ్చు. ఆ చెడ్డ అనుభవాలన్నా సరే మంచి అనుభవాలన్నా తీసుకొని మళ్ళీ వాళ్ళు ఒక నమ్మకాన్ని ఫామ్ చేసుకుంటారు. ఏం చేస్తారు, మళ్ళీ ఇది కాదు, ఇది తప్పు, ఇది రైటు అని వాళ్ళకంటూ అట్లా ఏదైనా ఒక తల్లిదండ్రులు యెహోవా దేవుడి దగ్గరకు వచ్చేసారంటే ఇంక వాళ్ళ పిల్లలు కూడా యెహోవా దేవుడిని ఆరాధిస్తారు. ఒకవేళ వాళ్ళ పిల్లలకి ఈ దేవుడు కాదు సాటిస్ఫాక్షన్ రావట్లేదంటే వాళ్ళు మారిపోతారు. ఎవరెవరి హృదయం వాళ్ళది, ఎవరెవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరెవరికి వాళ్ళు దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. దేవుడు ఎవరిని బలవంతం చేసేవాడు కాదనమాట. ఇట్లా ఇది ఒక సర్కిల్ లాగా జరుగుతూనే ఉంటుంది మనిషి జీవితాంతం కూడా. మనిషికంటూ పుట్టుకతో కొన్ని ఇట్లా చుట్టుపక్కల సరౌండింగ్స్ అన్నీ కూడా కొన్ని నమ్మకాలు ఏర్పరుస్తాయి. ఆ నమ్మకాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటాడు. ఆ నిర్ణయాలు తగ్గట్టు ఆయన పాటించినప్పుడు దానికి సరైనటువంటి ఫలితాలు రాకపోతే ఆ అనుభవాల ద్వారా ఆయన మళ్ళీ కొన్ని కొత్త నమ్మకాలు ఏర్పాటు చేసుకొని ఆ నమ్మకాల ద్వారా మళ్ళీ నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల ద్వారా మళ్ళీ అనుభవం సాటిస్తూ ఇట్లా ముందుకి లైఫ్ సర్కిల్ అనేది పోతూ ఉంటుంది. చివరిలో ఒక వచనం చదివి ముగిస్తాను చూడండి. 2వ అధ్యాయం 12వ వచనం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయతలై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును, అక్కడి నుంచి చూడండి, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించండి. ఏమని చెప్తున్నాడు? భయంతో వణుకుతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ సొంత రక్షణను కొనసాగించండి. ఆస్తులు సంపాదించుకొని రక్షణ పోగొట్టుకుంటే మీకేం రాదు. కాబట్టి మీరు ఏ రక్షణ అయితే పట్టుకున్నారో మీ విశ్వాసానికి పరీక్ష జరుగుతాయి, మీ నమ్మకానికి పరీక్ష జరగద్ది. విశ్వాసంలో నిలబడ్డారా? నిలబడతారు. కాబట్టి భయంతో వణుకుతో మీ రక్షణ గురించి ఆలోచించండి, మీ రక్షణని కొనసాగించండి అని చెప్పి ఆయన చెప్తాను. ఒకసారి నేనేం చెప్పాను చెప్పి ముగిస్తాను చూడండి. మనిషికి నమ్మకాలు ఎట్లా ఏర్పడతాయంటే, మొట్టమొదటిది పిల్లల పెంపకం అనేది కుటుంబం నేపథ్యం నుండి ఏర్పడతాయి. వాళ్ళు ఏ ఫ్యామిలీలో పెరిగితే ఆ ఫ్యామిలీ యొక్క అట్మాస్ఫియర్ అనేది అంతా కూడా పెరగద్దు అనమాట. ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించే చేష్టలైనా సరే వాళ్ళు ప్రోత్సహిస్తే వీళ్ళు కూడా గొప్పవాళ్ళుగా ఫీల్ అవుతారు. వాళ్ళ దగ్గర నుంచి ఏ నమ్మకాలు అయితే చెప్తారో, వాళ్ళు ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకోమని నేర్పిస్తారో అట్లానే ప్రపంచాన్ని నేర్చుకుంటారు. వాళ్ళు మంచోళ్ళు అయితే వీళ్ళు కూడా మంచోళ్ళు అవుతారు, వాళ్ళు తాగుబోతులు అయితే వీళ్ళు కూడా తాగుబోతులు అయిపోతారు. అట్లా మొట్టమొదటిది పెంపకం మరియు కుటుంబ నేపథ్యం నుండి మనుషులు నమ్మకాలు నేర్చుకుంటారు. రెండోది గురువుల నుంచి నేర్చుకుంటారు. కొన్నిసార్లు మంచి గురువులు ఉన్నారనుకోండి, మంచి గురువులు మంచి విషయాలు నేర్పిస్తారు కాబట్టి వాళ్ళు మంచి ట్రాక్లోనే వెళ్తారు. చెడ్డ గురువులు వాళ్ళని సరైన విధంగా నడిపించరు. తోటి స్నేహితుల నుండి, మూడోది మనకుండే ఫ్రెండ్స్ అందరూ కూడా అసలు వాళ్ళ నమ్మకాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, అవి ఎట్లా పనిచేస్తున్నాయి అనేది కూడా మనం జాగ్రత్తగా చూడాలి. ఒకవేళ వయసు వచ్చిన వాళ్ళం అయితే వాటి యొక్క ప్రభావం కూడా మన మీద ఉంటుంది అనేది జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లలు అయితే, మా అమ్మ అయితే ఎక్కడ హాస్టల్లో ఉన్నా కానీ నాకంటే మా ఫ్రెండ్స్ కోసం ఎక్కువ ప్రార్థన చేసేది అనుకుంటా. ఎందుకని? వీడిని చెడగొట్టేది ఫ్రెండ్సే అని ఆమె ఏం చేయలేదు, వచ్చి ఆడకంతా వచ్చి నన్ను కంట్రోల్ చేయలేదు. అని చేయగలిగింది ప్రార్థన ఒక్కటే. కాబట్టి ఆడికి వెళ్ళినా కానీ ముందు ఫ్రెండ్స్ గురించి ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. సంస్కృతి సమాజాల నుండి, నాలుగోది సంస్కృతి సమాజాల నుండి అంటే మన చుట్టుపక్కల ఉండే సంస్కృతి సమాజం కొన్ని విషయాలు, కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు, కొన్ని నమ్మకాలు మనకు నేర్పిస్తుంది. అయితే అవి ఏవి మంచిది ఏది చెడ్డది మనకంటూ దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అన్నీ పరీక్షించమని కూడా చెప్పాడు దేవుడు. వాటిని జాగ్రత్తగా పరీక్షించి. ఐదోది వ్యక్తిగత అనుభవాల నుండి, మన వ్యక్తిగతంగా మన సొంతగా అనుభవాలు తీసుకుంటాం. అయితే మనం ఈ విధంగా వ్యక్తిగత అనుభవాలు మనం తీర్చుకునేటప్పుడు మన హృదయం సరిగ్గా లేకపోతే, మనం నీతిని సాధన చేయకపోతే, యెహోవాకి సద్భక్తితో మనం భయపడకపోతే మన హృదయం కూడా మనల్ని మోసం చేస్తుంది, మన అనుభవాలు కూడా మనల్ని మోసం చేస్తుందని గుర్తుంచుకోవాలి. చివరిది మేధో విశ్లేషణ నుండి, మన మనస్సుకంటూ ఒక విశ్లేషణ ఉంటుంది.
వారు మంచి జ్ఞానంతో, అందుకే ప్రపంచంలో ఒక మాట అంటారు ఏంటంటే, అన్ని పెట్టుబడుల కంటే ఉత్తమమైన పెట్టుబడి ఏదంటే తన మీద తాను చేసుకునే పెట్టుబడి అంట. ఏ పెట్టుబడి అంటే తనని తాను ఎంతగైతే మెరుగుపరుచుకుంటాడో, కింద పడినా మళ్ళీ లేయాలంటే డబ్బులు ఉంటే లేలేమో, తన మనసు అతనికి ఎట్లయితే చేస్తుందో దాన్ని బట్టి లేస్తాడేమో. కాబట్టి దేవుడు కూడా ఎక్కువ దేన్ని డెవలప్ చేయడానికి చూస్తాడంటే, మన ఆస్తులు డెవలప్ చేయడం కంటే కూడా మనల్ని డెవలప్ చేయడానికి ఆయన చూస్తాడు. విశ్వాసంలో అన్నా సరే, అన్ని విషయాల్లో అన్నా సరే మనల్ని ఈ విధంగా చేయడానికి చూస్తాడు. కాబట్టి మన మేధో విశ్లేషణని, మన మనసుని మానసికంగా అన్ని విధాల సరిగ్గా విశ్లేషించే విధంగా సమాజాన్ని అన్నా సరే, దేవుడిని అన్నా సరే, పరిస్థితులన్నా సరే, మంచి చెడుల్ని మనం అర్థం చేసుకునే విషయాల్లో కూడా మనం ఉండాలని చెప్పి దేవుడు చెప్తాను. కాబట్టి ఈ విధంగా మన నమ్మకాలు, నిర్ణయాలు, దానికి తగ్గట్టు మన అనుభవాలు, ఇదంతా ఒక సర్కిల్ లాగా ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో ఇంకొన్ని విషయాలు మన నమ్మకాల గురించి నేర్చుకుందాం. నేర్చుకున్న విషయాలను బట్టి చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, ఈ సమయంలో నాయన ఇప్పటి వరకు కూడా ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. దేవా, ఈ సమయంలో నాయన మీ పాద సన్నిధికి వచ్చి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు కూడా నాయన మీరు మాకు చెప్పినటువంటి మాటలను బట్టి ప్రభా వందనాలు. నిజమే దేవా, చాలాసార్లు తండ్రి మా పిల్లల్ని మేము నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఇక నుంచి నాయన మేము మా పిల్లల్ని చిన్నతనం నుంచే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకురావడానికి, మా నిజమైన ఆస్తి మా సంపాదించిన ఆస్తి కాదు కానీ మా పిల్లలకు నేర్పించిన విలువలే అని ప్రభా మేము మీ దగ్గర నుంచి నేర్చుకున్నాం. కాబట్టి వాటిని మేము ప్రయాసపడడానికి నాయన సహాయం దయచేయండి ప్రభా. మీ తెలివిని నాయన మేము అపార్థం చేసుకోకుండా, మీరు చెప్పిందానే నాయన హవ్వమ్మలాగా మోసపోకుండా గట్టిగా దాన్ని పరీక్షించి చూడడానికి, దాంట్లో ఉన్న మంచిని తెలుసుకోవడానికి నాయన మా మనసులకి వివేచన దయచేయండి అయ్యా. మంచి చెడుల భేదాన్ని కూడా ప్రభా దయచేయండి. మంచి జ్ఞానాన్ని దయచేయండి నాయన. ఇప్పుడున్న ప్రతి బిడ్డలందరూ కూడా ప్రభా వాళ్ళు చనిపోయేంత వరకు కూడా నాయన వాళ్ళ రక్షణని జాగ్రత్తగా కాపాడుకునే విధంగా, వాళ్ళ యొక్క భక్తిని నాయన మీ ఎదుట మంచిగా ఎక్సర్సైజ్ చేసే విధంగా అన్ని విధాలుగా కూడా నాయన దయచేసి ఆ బిడ్డలకు మంచి జ్ఞానాన్ని మాకు అది కూడా నాయన దయచేయండి. కాబట్టి అందరూ కూడా నాయన సమాజం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మా మీద ఉంటుంది కాబట్టి, తోటి మిత్రులు, గురువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి, వాటిల్లో ఏవి మంచిదో వాటిని మాత్రమే నాయన మేము వివేచించి మంచి వాటిని మాత్రమే మేము అనాలిసిస్ చేయగలిగేటువంటి జ్ఞానాన్ని కూడా ప్రభా మీ పిల్లలు అయినా మాకు దయచేయండి. అట్లా మంచిగా ప్రభా మేము జీవించడానికి అన్ని విధాలుగా కూడా ప్రభా దయచేసి కృప చూపించి, కనికరం చూపించి దయచేసి సహాయం దయచేయమని మరొకసారి కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా నైనా మీ యొక్క రక్షణలో కాపాడి, మీ యొక్క కృపలో మాకున్న ప్రతి అవసరాలని మీరే దయచేయమని ఈ మనవులని ప్రభు యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.